యేసుక్రీస్తు ప్రభువును బట్టి మరోసారి నీ ఎదుట సాగిలపడతా ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు అనేందుకు స్తోత్రములు. ఈ దినము గూడా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి, మీ మట్టుకు శాంతి, సమాధానము, నెమ్మది, అనుకూలత, ఆరోగ్యము, కుటుంబ సంతోషం, భౌతికమైనటువంటి మేలు, అనేకమైనటువంటి మేలతో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అందుని బట్టి స్తోత్రములు. వాటన్నిటికంటే మించి చెప్పనాసఖ్యమైన వరమైన యేసుక్రీస్తు ప్రభువును బట్టి స్తోత్రములు. మరోసారి ప్రభా మా బలహీనత, మా బుద్ధిహీనత, మా పాపం, మా అపరాధము, దగ్గర తండ్రి మా బలహీనతలంతటిని కూడా నీ ఎదుట ఒప్పుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి, పవిత్రపరచండి. నీ కుమారుని బట్టి, నీ కుమారుని జీవమును బట్టి దయచేసి మమ్మల్ని ప్రభా నీ కుమారుని స్వరూపంలోనికి మార్చమని, రూపాంతరం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. దయగల తండ్రి కనికరించండి. ప్రభా మరి ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. ప్రభా సాయంకాలం, రాత్రి కొంత సమయం మరలా నీ వాక్యమును మేము ధ్యానించనే ఉండగా యవనస్తులుగా ప్రభా నీ వాక్యమును మాకు బోధించు. దయచేసి ప్రభా ఇవి వచింప సఖ్యముగాని సంగతులు, ఈ మనుషుడు పలకలేనటువంటి మాటలు, ఇక ప్రభా మీరే మమ్మల్ని కనికరించండి, మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభా నీ వాక్యత్వం రుజువుపరచండి, చాలన దేవుడు నడిపించమని ప్రార్థిస్తా ఉన్నాం. ఏదో కొంత బైబిల్ జ్ఞానము, బైబిల్ సమాచారము, ఏదో ప్రభా మా జ్ఞానానికి దురద చెవుల్లాగా ఉండేటువంటి విధంగా ఉండక, ప్రభా మరి నిజముగా నీ వాక్యమును బట్టి మా మనస్సు మారి రూపాంతరం చెందినటువంటి వారమై ప్రభా ఉత్తమును, అనుకూలమును, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తము పరీక్షించి ఎరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. దాన్ని కనికరించండి, నిష్ప్రయోజనం దయచేసి మరుగు చేయండి. అవసరమైనటువంటి మాటలు అనుగ్రహించండి, జీవంతో కూడినటువంటి మాటల అభిషేకంతో కొన్ని మాటలు అనుగ్రహించండి. బైబిల్ జ్ఞానము కాకుండా జీవ మరి అనుభవముగా మార్చమని ప్రార్థిస్తా ఉన్నాం. దగ్గర నీ చేత బోధించబడినటువంటి ప్రతి వారు కూడా యేసు యుద్ధకు వచ్చినట్లుగా చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. దయచేసి మనం ఆశ్రయించము. కరెంట్, ఇంటర్నెట్, ఈ యొక్క వ్యవస్థ అంతటి జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులు వారి అక్కర, వారి సమస్య, వారి ప్రశ్న, వారి సందేహము, వారి భయం, దగ్గర ఏమైందో వాటన్నిటిని కూడా మీరు సిలువలో జయించినారు. చివరి శత్రువైనటువంటి మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు సమస్తమును మీరు జయించినారు. పరలోకమందు, భూమి యందు సర్వాధికారం నీకు ఇవ్వబడింది. అదని బట్టి స్తోత్రములు. ఇప్పుడు అన్ని నామముల కంటే పై నామం కలిగి అన్నిటికంటే పైన శిరస్సుగా శిరోమణిగా చేయబడిన ప్రభా నిన్ను బట్టి స్తోత్రములు. దగ్గర తండ్రి మరి అటు అనుభవంలోనే మేము రాగడకు సహాయం చేయండి. దగ్గర తండ్రి మా బలహీనత నుంచి విడిపించు. ప్రభా మా అందులైనటువంటి వారము, ప్రభా మా జ్ఞానము, మా యొక్క తెలివి, దగ్గర తండ్రి మా గ్రహింపు ఎంతో అల్పమైనది. దయచేసి ప్రభా నీ జీవమును బట్టి వాటిని మార్చమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందుగారు చివరి శక్తులకు కలువరి విజయాన్ని జ్ఞాపకం చేస్తూ వాటిని బంధిస్తూ వాళ్ళందరినీ, సమయాన్ని, రాని ప్రజల్ని హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి మీరు ఎంతమంది ఎంతవరకు ఆమ్, ఆమ్, యెహోషువ గ్రంథం చదివారో నాకు తెలియదు. మరి చదవమని చెప్పి అయితే ఐ రిక్వెస్టెడ్ అందరినీ. ఎందుకంటే అట్లా చేస్తే కొంచెం మనకు చక్కగా మనం చెప్పే వాక్యం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. కనుక మనము యెహోషువ గ్రంథం ధ్యానిస్తున్నాం. యెహోషువ గ్రంథం ధ్యానించేటువంటి క్రమంలో మనం నిన్నటి దినం అంటే లాస్ట్ వీక్ మనము జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ లాగా ఆలోచన చేస్తాం కదా. అంటే యెహోషువ గ్రంథము బైబిల్ ఎక్కడ ఉంది అంటే రెండో పంచఖండం యొక్క మొదటి గ్రంథంగా ఉంది. బైబిల్ అంతా కూడా పంచఖండాలుగా ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఇట్స్ పెంటటూక్స్ ఆఫ్ పెంటటూక్స్. పంచఖండాలు తిరిగి మరలా పంచఖండాలుగా ఉన్నాయి కదా. ఇట్స్ 5 బుక్స్ అండ్ 5 పోర్షన్స్, రైట్? 5 into 5. అయితే మొదటి పంచఖండము అనేటువంటిది ఇట్స్ బేసిక్లీ ద లా కదా. దాని తర్వాత రెండో పంచఖండము అది వచ్చేసి చరిత్ర అంతా కూడా ఉంది దాంట్లో. మూడో పంచఖండంలో దాని జ్ఞాన గ్రంథాలు అంటారు.
నాలుగో పంచఖండంలో ప్రవక్తల గ్రంథాలున్నాయి. ఐదో పంచఖండము ఏది అంటే కొత్త నిబంధన ఐదో పంచఖండం. రైట్. ప్రతి పంచఖండంలో ఉన్నటువంటి ప్రతి భాగము కూడా ఆదికాండము, నిర్గమకాండం, లేవ్యకాండము, సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశ కాండముకు పోలికగా కలిగి ఉంటుంది. కనుకనే మొదటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి ఆదికాండం లాగా, పునాది గ్రంథాల్లాగా ఉన్నాయి అవి కదా. అందుకే మోషే ధర్మశాస్త్రము గురించి యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనము చదువుతారా ఎవరైనా? యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5 and verse 39. వీడి తీసి ఎవరైనా చదవాలి అక్కడనే. లేఖనములందు చదువుతున్నట్టు. మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. మళ్ళా 46వ వచనమమ్మా, 46, 47 వచనము కూడా అదే అధ్యాయం. అతడు 46, నన్ను గూర్చి 47. రాసను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురు అనను. మోషే ఎవరి గురించి రాశాడంట? యేసు ప్రభుని గురించి రాశాడు అనేటువంటి ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఇక్కడ. కనుక ఈ మోషే ధర్మశాస్త్రం అనేటువంటిది పునాది గ్రంథాలు కదా. చాలాసార్లు మనము చాలా మంది పాత నిబంధన చదవడానికి ఇష్టపడరు. ఏముందన్న పాత నిబంధనలు అంతా కూడా ఏం అర్థం కావట్లేదు అంటారు కదా. కానీ మనం 2 కొరింథీలో చూసినటువంటి మాట, 2 కొరింథీ 3వ అధ్యాయం మీకు గుర్తుంది కదా. 2 కొరింథీ 3వ అధ్యాయంలో చక్కటి మాట ఉంది. చూడండి, 2 కొరింథీ 3వ అధ్యాయము 13వ వచనము, 14వ వచనము, 13, 14. నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిదోనియాకు 2 బయలుదేరి. 2 కొరింథీ 3, 13, 14. నేను ఇంగ్లీష్ చదువుతాను, మీరు తెలుగులో చూడండి. Not as Moses, who put a veil over his face, that the children of Israel could not steadfast look to the end of that which is abolished, but their minds were blinded. For until this day remaineth the same veil untaken away in the reading of the Old Testament, which veil is taken away in Christ. Veil, same veil untaken away in the reading of the Old Testament, which veil is done away in Christ. అంటే ఆ ఉన్నటువంటి తెర కదా, ఆ తెర ఈ రోజు ముసుగు అనేటువంటిది ఈ రోజు వరకు ఉందంట. అది ఎప్పటి వరకు ఉందంట? అది ఎక్కడ పోతుందంట? అది యేసుక్రీస్తు ప్రభులోనే పోతుందంట కదా. Until this day the veil is upon their heart, the veil is done away in Christ. క్రీస్తులోనే ఆ యొక్క ముసుగు అనేటువంటిది తీయబడుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువుని కేంద్రీకరించుకొని మన పాత నిబంధన చదివితేనే మనకు ఆ పాత నిబంధనలో మనకు దాని సారము, దాని అర్థము, దాని సాక్ష్యము మనకు అర్థమవుతుంది కదా. అందుకే మోషే ఎవరి గురించి రాశాడంటే తన గురించి, అంటే యేసుక్రీస్తు ప్రభుని గురించి రాశాడని చెప్పి ప్రభువే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అదే అంత మాత్రమే కాదు, ఒక మాట ఏమన్నాడు, మనకు ఇది కూడా గుర్తుంది కదా. ఎక్కడ లూకాసు వార్తలో అక్కడ ఒక చక్కటి సందర్భం ఉంది చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయం 31వ వచనం, 31వ వచనం చదువుతారా? లూకాసు వార్త 16వ అధ్యాయము 31వ వచనము. లూకాసు వార్త 16వ అధ్యాయం 31. అతడు తండ్రివైన అబ్రహామా, ఇలాగూ అనవద్దు, మృతుల్లో నుండి వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందురని చెప్పాను. అందుకతడు అంటే ఒక మాట ఏమంటున్నాడు, ఎంత కఠోరమైనటువంటి వాళ్ళంటే నా సహోదరులు. ఇది ఎవరు మాట్లాడుతున్నాడు? ధనవంతుడు మాట్లాడుతున్నాడు కదా. అక్కడ పాతాళంలో ఉన్నటువంటి ధనవంతుడు మాట్లాడుతున్నాడు, ఫిర్యాదు చేస్తున్నాడు అబ్రహాంతో. ఏమంటున్నాడంటే, నాకు సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఎంత కఠినులని తన మనసులో ఉందంటే, చనిపోయిన వారిలో ఒకడు వెళ్ళి వారికి సువార్త చెప్తే ఇలాగ ఉంది, నరకం ఉంది, పరలోకం ఉంది, జీవం ఉంది, ఈ సంగతులు చెప్తే అప్పుడు గాని వారు వినరు అని చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా వినాలి, కోరిలేషన్ కదా. అప్పుడు గాని వినరు అంటున్నాడు. అప్పుడు దానికి అబ్రహాం చెప్పినటువంటి మాట చూడండి, చదమ్మా. అందుకతడు
మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచునని వారు నమ్మరని అతనితో చెప్పునను. అంటే ఏమంటున్నాడు అబ్రాహం అంటున్నాడు, అబ్రాహం చెప్తున్నటువంటి మాట, అబ్రాహం కాలానికి మోషే ధర్మశాస్త్రం ఉందా? ప్రవక్తలు ఉన్నారా? లేరు. మరి అబ్రాహాంకి ఎలా తెలుసు ఇవన్నీ ఉన్నాయని చెప్పి? ఎందుకంటే ఇదేదో జస్ట్ అట్లా కాలక్రమంలో జస్ట్ అక్యూములేట్ అయినటువంటి ఒక జనరల్ విజ్డమ్ కాదు. దీస్ ఆర్ ద లివింగ్ ఆరకల్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సజీవమైనటువంటి వాక్యం ఇది కదా, దేవుని జీవం కలిగినటువంటి వాక్యం. అబ్రహాం ఇస్తున్నాడు సాక్ష్యం, ఏమంటున్నాడు? వాళ్ళ దగ్గర ఏమున్నాయంట? వాళ్ళ దగ్గర ఏమున్నాయంట? మోషే, ప్రవక్తలు ఉన్నారంట కదా. ఆ సంగతులను నమ్మని ఎడల, వాటిని గాని నమ్మకపోతే చనిపోయిన వారిలో ఒకడు ఇల్లు వారికి చెప్పినా కూడా వాళ్ళు నమ్మరని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని వాక్యంలో అంతటి బలం ఉంది, అంతటి సాక్ష్యం ఉంది, అంతటి జీవం ఉంది అని అర్థం. మనం కూడా దేవుని వాక్యం చదివినప్పుడు ఏదో మన కొంచెం తృప్తి కోసము, మన సాటిస్ఫాక్షన్ కోసము, లేదంటే ప్రభా నాకు కొంచెం ఆదరించు అని ఇలాగ జస్ట్ అంటే కొన్ని తృప్తి పడేటువంటి దాన్ని పరిమితి చేసేది. ఎంత మంచి అభిప్రాయం, ఎంత ఎంత ఇన్నోసెంట్ గా కనిపించినా కూడా ఒక పరిమితి గీసి, ఒక 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 గీత గీసి ఇంతట్లో ప్రభా ఇలాగా అని చెప్పి మనం అనుకునేటువంటి ప్రతి చర్య, ప్రతి విధానము నుంచి మనం వేరవ్వాలి. దేవుని వాక్యంలో అంతటి బలం ఉందని చెప్పి మనము గుర్తుపట్టాల. ఎంత బలం ఉందంటే చనిపోయినటువంటి ఒకడు వచ్చి వాళ్ళకి చెప్పినా కూడా ఇంక నమ్మలేరు. అంత ఇంత బలమైనటువంటి వాక్యం ఇది. ఈ వాక్యముకు లోబడకపోతే, ఈ వాక్యమును స్పందించలేకపోతే చనిపోయినటువంటి ఒకడు వచ్చి సాక్ష్యం ఇచ్చినా కూడా వినలేము అని చెప్తున్నాడు కదా. అలాంటి సంగతులు ఇవి. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చెప్తాను చూడండి. రండి, రెండో పేతురు రెండో పేతురు రెండో పేతురు దేవుని వాక్యం చూడండి ఎంత బలమైందో. రెండో పేతురు ఇంతకు ముందు కూడా మనం చూసినటువంటి మాటలే కానీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. రెండో పేతురు సందర్భం చూడండి, 15వ వచనం నుండి 18వ వచనం వరకు. సందర్భం ఏంటంటే పేతురు ఆ రూపాంతరపు కొండ యొక్క అనుభవం. రూపాంతర కొండ గుర్తుంది కదండి. పేతురు, యాకోబు, యోహాన్లను తీసుకొని ప్రభు రూపాంతరపు కొండ మీదకి వెళ్తే అక్కడ ఆయన వస్త్రములు పూర్తిగా మార్చబడి కదా, మోషేయు, ఏలియా కనిపించి అక్కడ అద్భుతమైనటువంటి స్వరమైన నా ప్రియ కుమారుడు అనేటువంటి ఆ సాక్ష్యము, ఈ సంగతులని విని ఎంతో ప్రభావితమై పేతురు ఏమన్నాడు, ప్రభా మేము ఇక్కడే ఉండిపోవడం మేలు, ఇక్కడే మనము ఏమంటారు ఒక 3 పన్నలసాల లాగా చేసుకొని 3 టాబర్నాకిల్స్ లాగా చేసుకొని మనం ఇక్కడే ఉండిపోదామని చెప్పాడు. అంత అద్భుతమైనటువంటి అనుభవం. దాని గురించి రాస్తున్నాడు. చదవండమ్మా 15వ వచనం నుండి. రెండో పేతురు 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. నేను మృతి చదవండమ్మా. పొందిన తర్వాత కూడా నేను నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు గాని ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనేమో నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఏంటంట? చదవండి. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. ఏమంటున్నాడమ్మా? ఏం చెప్తున్నాడు? ఏమంటున్నాడు? అంటున్నటువంటి సంగతి ఏంటంటే, మీరు ఎట్టి రీతిలో కూడా, ఎట్టి విధానంలో కూడా మీరు ఏం చేయాలంట? ఆ రూపాంతరం కొండ యొక్క అనుభవం ఉంది కదా. రూపాంతరం కొండ యొక్క అనుభవం ఉంది. కొండ మీద యేసు ప్రభువునే సాక్షాత్తు చూసి, మోషే, ఏలియాలను చూసి, ఇవన్నిటి చూసినటువంటి వారు ఇప్పుడు ఏమంటున్నాడు? పేతురు ఏమంటున్నాడు? అప్పుడు ఎంత ప్రభావితమైనడు అంటే, ప్రభా ఇక్కడే ఉండిపోతే బాగుండు ప్రభా అంటున్నాడు కదా. అప్పుడు అలాగన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? 19వ వచనం మళ్ళీ ఒకసారి చదవండమ్మా. 19వ వచనం ఏమంటున్నాడు?
మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. చాలమ్మా చాలు. తెల్లవారి వేకువ ఇంతకంటే శుద్ధ చాలమ్మా. ఇంతకంటే స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం. దేనికంటే స్థిరమంట? రూపాంతరపు కొండలో చూసినటువంటి యేసు ప్రభు యొక్క కళ్ళతో చూసిన మహిమ కంటే కూడా ఏంటంట? దీనికంటే స్థిరమైనది. ఇంగ్లీష్ లో రాశాడు, వి ఆల్సో హ్యావ్ అ మోర్ ష్యూర్ వర్డ్ ఆఫ్ ప్రాఫెసీ. ఇంతకంటే ఇంతకంటే అంటే యేసు ప్రభు రూపాంతరపు కొండ మీద ఆయన రూపాంతరం చూడడం కంటే కూడా ఒక స్థిరమైనటువంటి ఏముందంట మన దగ్గర? ప్రవచన వాక్యం. ప్రవచన వాక్యం అంటే ఏంటి చెప్పండి? బైబిల్ కదా. కనుక దేవుని వాక్యములో అంత మాధుర్యం ఉంది. దేవుని వాక్యముకు యేసు ప్రభు అంతటి పెద్ద పీఠం వేశాడు కదా. ఆయనే దాన్ని అంతగా ఘనపరిచాడు. ఈ సంగతులు ఉన్నాయి. కనుక మనం మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రము, అది పాత నిబంధన కదా. అలాగే రెండో భాగంలో ఏముంది? ది ద హిస్టరీస్ కదా, లేదంటే చరిత్ర గ్రంథాలు. ఇంకొక మాటలంటే దీన్ని అర్లీ ప్రాఫిట్స్ కూడా అంటారు, పూర్వ ప్రవక్తలు అని కూడా అంటారు కదా. సరే, అయితే ఇక్కడ దీంట్లో మొదటి గ్రంథం ఏంటంటే యెహోషువ గ్రంథం. మొదటి గ్రంథం ఏంటి? యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథం గురించి మనకు తెలుస్తా ఉంది కదా. యెహోషువ గ్రంథము బైబిల్లో మొట్టమొదటి పేరు పెట్టబడినటువంటి, మనుషుల యొక్క పేరు పెట్టబడినటువంటి మొదటి గ్రంథము యెహోషువ. యెహోషువ అంటే ఎవరు చెప్పండి? పేరు అర్థం ఏంటి యెహోషువకి? యెహోషువ అసలైనటువంటి పేరేంటి చెప్పండి? హోషియా. యెహోషువ అసలైనటువంటి పేరేంటి? హోషియా. అంటే సాల్వేషన్. దానికి ఏం జత చేయబడింది? యహో యెహోషువ అయినాడు. హోషియా యెహోషువ అయింది. అంటే ఏంటి? ద లార్డ్ ఇస్ సాల్వేషన్. యెహోవాయే రక్షణ, లేదంటే యెహోవా వలన రక్షణ అనేటువంటి అర్థం వచ్చేటువంటి విధంగా తన పేరు చేయబడింది కదా. ఇంకొక మాట ఏంటంటే, ఈ ఈ ఈ గ్రంథం అంతట్లో ఒక 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 బైబిల్ నియమం ఏంటంటే, మనం బైబిల్ చదివేటప్పుడు చూడండి, బైబిల్ మన పాండిత్యం కోసం దేవుడు ఇవ్వలేదు మనకు కదా. ఎందుకు ఇచ్చాడంట? దాని వలన మనకు నిత్య జీవము కలగడానికి ఇచ్చాడు. దాని వలన మనకు జ్ఞానము కలగడానికి అని ఇచ్చాడంట కదా. దైవజనుడు అన్ని సత్కార్యముల కోసము సన్నద్ధున్నట్లుగా ఇచ్చాడంట కదా. కనుక ఇలాంటి ఉద్దేశం బట్టి ఇచ్చాడు, అంతే తప్ప ఏదో మనం పాండిత్యం కోసం కాదు. కనుక ఈ బైబిల్ అంతా కూడా ఎవరి గురించి సాక్ష్యం ఇస్తుంది? ప్రాణాందంలో మనం చూసాం. ఎవరి గురించి అంట? యేసుని గురించిన సాక్ష్యము, ప్రవచన సారము. ది టెస్టిమనీ ఆఫ్ జీసస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ కదా. బైబిల్ అంతా కూడా ఏకకంఠోపదంగా చెప్తున్నటువంటి సాక్ష్యం సాక్ష్యం సాక్ష్యం. ఇంకొక మాట చెప్పాలి మీకు. సాక్ష్యము అనేటువంటి మాటకు ఒక మాట చెప్పాలి మీకు. సాక్ష్యం అనేటువంటి మాటకు ఒక చిన్న మాట చెప్తారు. ఏం తెలుసండి? సాక్ష్యం అనేటువంటిది, మనం ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి పిలిచారనుకో, మీరేం చెప్తారు? కథలు చెప్తారా? కథలు ఏదేదో కథలు చెప్పి ఏదేదో కథలు చెప్పి ఏదేదో కథలు చెప్పి కథలు చెప్పి కథలు చెప్పి కథలు చెప్పి మధ్యలో మళ్ళీ సాక్ష్యం చెప్తారా? ఇప్పుడు అడ్వకేట్ గారు ఉన్నారు, మీరు చెప్పండి అడ్వకేట్ గారు. ఆ? మీరు సాక్ష్యం, ఒక ఒఫీషియల్ టెస్టిమనీ ఎవరి గురించైనా ఇవ్వమని చెప్తే ఎలాగుంటది? కొంచెం ఒక ఒక నిమిషం, ఒక 30 సెకండ్లు చెప్తే మాకు ఎలాగుంటది? ఆ, ఆ, పర్ఫెక్ట్. బైబిల్ అదే ఉంది కదా. మేము చూసిన సంగతులు, విన్న సంగతులు, ఏ సంగతులు అయితే మేము తాకినామో ఆ సంగతుల గురించి చెప్తున్నాం. కట్టుకథలు కాదు, ఇది కల్పనా కథలు కాదు. ఇంకొక మాట ఏంటంటే, అంటే ఏదైతే స్టేట్మెంట్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, లేదంటే వాట్ ఈస్ ద ప్రాపోజిషన్ ఏదైతే మనము దాన్ని అక్కడ కన్సిడర్ చేస్తున్నామో, దాని విషయం గురించి పూర్తిగా మనం ఏం చేస్తాము? దానిని ఆధారం చేసుకొని దాని విషయం మనం సాక్ష్యం ఇస్తాం. అంతే తప్ప ఏదో రఫ్ ఏదో కథ చెప్పి మధ్యలో కొంత సాక్ష్యం, మళ్ళీ ఏదో కథ చెప్పి మళ్ళీ కొంత సాక్ష్యం, మళ్ళీ ఏదో కథ చెప్పి మళ్ళీ సాక్ష్యం చేయం. ఎందుకంటే ఎవ్రీథింగ్ బికమ్స్ ఒఫిషియల్. అవునండి. ఆ మూమెంట్ నుంచి నౌ యువర్ టెస్టిమనీ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అని చెప్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఎవ్రీ వర్డ్ దట్ యు సే కెన్ బి యూజ్డ్ అగేన్స్ట్ యూ. అవునా సుధాకర్? అంతేనా? రైట్. ఇట్ బికమ్స్ స్టాండర్డ్, ఇట్ బికమ్స్ ఒఫిషియల్, ఇట్ బికమ్స్ అ ప్రాపర్ లీగల్ టెస్టిమనీ. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, జస్ట్ అప్లై ద సేమ్ రూల్. యేసు ప్రభువు ఏమంటున్నాడు? అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి? పాత నిబంధనలో ఏదేదో కథలు ఉంటే అక్కడక్కడ యేసుప్రభు కనపడుతున్నాడని కాదు. వాట్సాప్ లో నేను చూస్తాను కదా, ఆది కాండంలో ఆయన ఇది, ఇరగం కాండంలో ఆయన ఇది, లేవే కాండంలో ఆయన ఇది, ఇవన్నీ చెప్తాడు. కానీ నిజం చెప్పండి, అంతేనా యేసుప్రభు?
ప్రతి వరుస వచన పొల్లు, రైట్? ఎవ్రీ చాప్టర్, ఎవ్రీ లైన్, ఎవ్రీ వర్స్, ఎవ్రీ లైన్, అన్నిట్లో అంతట్లో ఎవరున్నారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు కదా. మనం కొన్నిసార్లు బైబిల్ చదివినప్పుడు అరే అద్భుతమైనటువంటి ఒక సంగతి చెప్తాము అని చెప్పి అటు వెళ్తాం, ఇది ఎక్కడుందా అని చెప్పి వెతుకుతాం. కానీ విషయం ఏంటంటే ఇదంతా కూడా అద్భుతమే. అంతట్లో కూడా మనుషుడు ఎట్లా జీవిస్తాడంట? ఆ? ప్రతి by every word. Man shall not live by bread alone, but by every word that proceeds out of the mouth of the Lord. Every word. ప్రతి మాట కదా, ప్రతి దాన్ని బట్టి, ప్రతి వాక్యంను బట్టి. సరే రండి, అయితే ఈ రకంగా మనము యెహోషువ గ్రంథం చూస్తా ఉన్నాం. అయితే ఈ రకంగా యేసు ప్రభు యొక్క సాక్ష్యం ఉన్నప్పుడు ఈ యెహోషువ గ్రంథము కూడా యేసు ప్రభుని గురించి ఒక ప్రత్యేకమైన సాక్ష్యం. బైబిల్ అంతట్లో కూడా 66 గ్రంథాలు, 66 పుస్తకాలు ఉంటే ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ప్రభుని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి కోణం మనకు చూపిస్తా ఉంది. ఏది కూడా రిపీట్ అనేటువంటిది ఉండదు. అంటే దెర్ ఇస్ డెఫినెట్లీ రీఎన్ఫోర్స్మెంట్ కదా. అంటే దాన్ని మళ్ళీ రీఎన్ఫోర్స్ చేయడానికి ఇంకా కొంచెం దాన్ని ఇంకా చక్కగా, ఇంకా తేటగా, లేదంటే ఇంకా ఒక్క నుంచి ఇంకా దాన్ని బల్ల గుద్దినట్టుగా మరలా అవి మనకు చెప్పబడతాయి తప్ప రిపీట్ అనేటువంటిది బైబిల్ అన్నెసెసరీ రిపీట్ ఏమీ లేదు, ఎక్కడ కూడా లేదు. ఎక్కడ లేదంటే ఎక్కడ లేదు. అలాగే ఆది కాండం చూపించేది యేసు ప్రభు గురించి, అది నిర్గమకాండం చూపించదు. నిర్గమకాండం చూపించేది లేవ్యకాండం చూపించదు. లేవ్యకాండం చూపించేది సంఖ్యాకాండం చూపించదు. సంఖ్యాకాండం చూపించేది ద్వితీయోపదేశ కాండం చూపించదు. ద్వితీయోపదేశ కాండం చూపించేది యెహోషువ గ్రంథం చూపించదు. అందుకే ప్రతి గ్రంథం మనకు ముఖ్యమైనది కదా. అలాగా మీరు ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఎన్ని పోర్ట్రేట్స్ ఉన్నాయి చెప్పండి? 66 పోర్ట్రేట్స్ ఉన్నాయి. ఎన్ని సంగతులు తెలుసుకోవచ్చు? మినిమం అంటే ఎన్ని సంగతులు తెలుసుకోవచ్చు ఆయన గురించి? 66 సంగతులు తెలుసుకోవచ్చు. అంతటి విశాలమైనటువంటి, అంతటి అద్భుతమైనటువంటి సంగతులు ఉన్నాయి కదా. కనుక మనము ఈ సంగతుల గురించి ఆలోచన చేస్తా ఉన్నాం. మరి ఒక ప్రశ్న, యెహోషువ గ్రంథంలో మనకి ఏం కనపడతా ఉంది? యెహోషువ గ్రంథంలో ఎట్లా కనపడుతున్నాడు యేసు ప్రభు మనకు? ఎలాగా మనకు కనపడుతున్నాడు? ఆది కాండంలో అసలు ఎట్లా కనిపించాడు మనకు? ఆది కాండంలో ఎలా కనిపించాడు? ఆది కాండంలో మూల పాఠాలుగా కనిపించాడు కదా. ఎలక్షన్, సావరెంటీ, ఇలాంటి సంగతులుగా కనిపించాడు కదా. మనం ఆలోచన చేస్తే మొదటి ఆ యొక్క సృష్టిలో ఆ చేయబడినటువంటి సంగతులలో వీటన్నిటికంటే ఆరంభంలో ఎక్కడ కనిపించాడు? ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించినాడు కదా. భూమి ఎలాగుందంట? నిరాకారం, శూన్యముగా ఉంది. దేవుని ఆత్మ జలముల పైన ఏంటంట? అలాడుచున్నది కదా. అప్పుడు దేవుడు ఏంటంట? వెలుగు కలగమని చెప్పి పలికినాడు. తండ్రి అయిన దేవుడు కనపడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కనపడుతున్నాడు, దేవుని వాక్యము అయినటువంటి ఆత్మస్వరూపైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కనపడతా ఉన్నాడు. కనుక అక్కడ కనపడతా ఉంటారు. ఆ రకంగా మళ్ళీ చూస్తే తిరిగి ఆ సృష్టి అంతట్లో కూడా మనం చూసాం యేసుక్రీస్తు సంఘము యొక్క దర్శనమే మనకు కనపడుతుంది కదండి. ఇవన్నీ కూడా చూసాం, మరదాన్ని రిపీట్ చేయడానికి టైం లేదు. ఆ తర్వాత 7 జీవితాలు చూసాం మనం. 7 జీవితాలు చూసాం. ఎలాగ దేవుడు ఆ 7 జీవితాలని ఎలాగ సంకల్పంలోనికి తీసుకొని వస్తాడో 7 మెట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఆదాము అవ్వలు వారు పాపంలో పడిపోయినటువంటి ఆ సమయమున దేవుడు తిరిగి ఎట్లా వారిని సమకూరుస్తున్నాడో మనం చూస్తూ వచ్చాం కదండి. మనం చూసినటువంటి సంగతి ఏంటి? ఆ తర్వాత తిరిగి మనకి ఎవరు కనిపించారు అక్కడ? హేబేలు కనిపించాడు. హేబేల్లో మనకేం కనిపించింది? యేసుక్రీస్తు ప్రభు ద్వారా పాప క్షమాపణ దేవుని దగ్గరికి వెళ్ళగలిగేటువంటి వీలు తిరిగి యేసు ప్రభువును బట్టి, బలియాగమును బట్టి, ఆ శ్రేష్టమైనటువంటి బలిని బట్టి దేవుని దగ్గరికి రావడం అనేటువంటిది కనిపించింది హేబేల్లో. ఆ తర్వాత కనిపించారు హేబేల్ తర్వాత హానోకు కనిపించాడు. దేవునితో నడిచేటువంటి వాడు, దేవునిలో దాగి ఉండేటువంటి వాడు కదా కనిపించాడు. ఇదేంటి? యేసు ప్రభుతో పాటు పాతి పెట్టబడేటువంటి అనుభవం గురించి మనకు జ్ఞాపకం చేస్తాం. ఆయనతో నడిచేటువంటి అనుభవం గురించి మనకు జ్ఞాపకం, ఆయనలో దాగి ఉండేటువంటి అనుభవం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. ఆ తర్వాత కనిపించాడు. ఎవరు కనిపించారు చెప్పండి? నోవహు కనిపించాడు. నోవహు ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు? తిరిగి యేసుక్రీస్తు ప్రభువులో పునరుత్థానమును బట్టి జయించేటువంటి ఆ సంగతి, చుట్టుపక్కల మరణం పనిచేస్తున్న కాలంలో యేసుక్రీస్తు ప్రభులో దాగి ఉండి జీవంలోనికి దాటగలిగేటువంటి అద్భుతమైనటువంటి సత్యము, పునరుత్థానము యొక్క సత్యము, యేసు ప్రభు యొక్క పునరుత్థానం యొక్క బలము నోవహు జీవితంలో మనకు కనపడుతుంది కదా. ఇది కలిపి చెప్పట్లేదు, ఇప్పుడు విడమరిచి రెఫరెన్స్ ద్వారా దాన్ని చూపించడానికి టైం లేదు. ఆ తర్వాత మనం ఏం చూసాం చెప్పండి? ఎవరు కనిపించారు? అబ్రహాం కనిపించాడు.
అబ్రహాములో ఎవరు కనపడుతున్నారు? సిలువ వేయబడినటువంటి అనుభవంలోనికి వచ్చినటువంటి ఒక వ్యక్తి కనపడతా ఉన్నాడు. అటు వ్యక్తి వేరైతాడు, సంగతుల నుండి వేరైతాడు. ఆ తర్వాత అటు జీవితంలో నుంచి ఒక ఇంకో అడుగు ముందుకెళ్తది. ఎవరు కనిపిస్తారు చెప్పండి? ఆ ఎవరు కనిపించారు? ఆ తర్వాత కనిపించింది ఇస్సాకు కనిపించాడు. ఏంటి ఇస్సాకు? ఇస్సాకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ఇస్సాకు కృపను జ్ఞాపకం చేస్తున్నాడు, పునరుత్థాన బలంను జ్ఞాపకం చేస్తున్నాడు, కుమారత్వమును జ్ఞాపకం చేస్తున్నాడు, పోలికను జ్ఞాపకం చేస్తున్నాడు కదా, వారసత్వమును జ్ఞాపకం చేస్తున్నాడు, ఆశీర్వాదమును జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ అనుభవం. ఆ తర్వాత అందులో నుంచి వచ్చేటువంటి జీవం ఎవరు చెప్పండి? యాకోబు. యాకోబు దేని జ్ఞాపకం చేస్తున్నాడు చెప్పండి? సర్వీస్, సేవ, పరిచర్య జ్ఞాపకం చేస్తున్నాడు. సేవ అన్న పరిచర్య కంటే కూడా సేవ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి సేవ చేయాలంటే ఎట్లా పడితే అట్లా చేయడానికి కూడా వీలు లేదు. దానికోసం ఏం జరగాలంట? ఉం? దేవుని దర్శనం అవసరం. అందుకే అద్భుతమైనటువంటి దర్శనం వచ్చింది కదా, ఆ నిశ్చనేక దర్శనం కనిపించింది కదా. ఆ, అంత మాత్రమే కాదు, ఏం చేయబడ్డాడు? దేవుని చేత ఓడించబడ్డాడు. దేవుని చేత ఓడించబడ్డాడు, కానీ వాస్తవంగా ఏమన్నాడు దేవుడు? నువ్వు మనుషులతోనూ పోరాడి గెలిచితివి అన్నాడు. అదేంటి ఓడిపోయిన వాడిని దేవుడు గెలిచామంటున్నాడు? ఎందుకంటే దేవుని చేతిలో ఓడిపోవడమే మనిషినికి గెలుపు. గుర్తుపెట్టుకోండి, దేవుని చేతిలో ఓడిపోవడమే మనకు దేవుని చేతిలో ఓడిపోవడమే మన జీవితంలో గెలుపుగా ఎంచబడుతుంది దేవుని దృష్టిలో. సరే, ఆ రకంగా ఆ సేవ, ఆ పరిచర్య లేదంటే సేవ అనే సర్వీస్ అనేటువంటి సంగతి మనకు యాకోబులో కనపడుతుంది కదా. దాని వలన వచ్చేటువంటి సంగతి ఏంటంటే ఆశీర్వాదము కదా. దాని వలన వచ్చేటువంటిది ఏంటి? జ్యేష్ఠత్వము. అట్లా జ్యేష్ఠత్వం కోరుకున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడు జ్యేష్ఠత్వము? జ్యేష్ఠత్వం ఎందుకు కోరుకుంటున్నాడంటే తను సేవ చేయగలగాలని చెప్పి కోరుకుంటున్నాడు కదా. అందుకే అరణ్యంలోకి పారిపోతూ కూడా ఇంటి నుంచి తన దగ్గర ఏముందంట? తైలపు బుడ్డి ఉందంట. దాన్ని తీసి పోసాడు కదా. తైలం తీసుకునేందుకు ఇంటి నుంచి పారిపోయేటోడికి అసలు ఎందుకు ఇదంతా? ఎక్కడి నుంచి? అబ్రాహాం చూశాడు, ఇస్సాకుని చూశాడు. ఇంటి జ్యేష్ఠుడు దేవుని నామముకు ప్రార్థన చేస్తున్నాడు ఇంటంతటికి బదులుగా అని చెప్పి తనకు అర్థమైంది. వారి జీవితంలో ఆశీర్వాదం చూశాడు. దానిని బట్టి కోరుకున్నాడు ఏంటంట? నేను కూడా జ్యేష్ఠత్వం కావాలనుకున్నాడు కదా. అలాంటి వాడు. సరే, అందులో నుంచి మరొక జీవితం వస్తుంది. ఏంటి చెప్పండి? అట్టి అనుభవంలో నుండి వచ్చినటువంటి జీవము. వాస్తవంగా చెప్పాలంటే ఆశీర్వాదము. యాకోబు లాస్ట్ కి ఆశీర్వాదం ఎంత ఆశీర్వదించబడ్డాడంటే ఎవరిని ఆశీర్వదించాడని రాయబడింది? తన కుమారుని ఆశ్రయించాడు. అది అద్భుతమే. దానికంటే ఒక అద్భుతం ఉంది నాకు అనిపిస్తుంది. ఎవరిని ఆశ్రయించాడు? ఫరోని ఆశ్రయించాడు. ప్రపంచానికే రాజు, ప్రపంచానికే చక్రవర్తి కదా. ప్రపంచానికే ది ఓన్లీ పోటెంటేట్ ఆ టైంలో కదా. అదేమంటారు తెలుగులో చక్కటి మాట ఉంటది, శ్రీమంతుడు ప్రపంచానికి. ఎవరు ఆ రోజుల్లో? ఎవరు? ఫరో. అలా వెళ్ళి ఫరో తల మీద బహుశా చేయబెట్టాడేమో. ఏమి ఇవ్వగలడు? ఏమి ఇచ్చింటాడు ఫరోకి? దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మన ఆశీర్వాదం అంటే ఏంటి అని చెప్పి. ఆశీర్వాదం అంటే లోక సంబంధమైనది కాదు కదా. ఆశీర్వాదం అంటే ఏదో మనకు కొంత ఉద్యోగం, కొంత ఆరోగ్యం, కొన్ని సంగతులు కాదు. అట్లా కనపడొచ్చు, అలాగా ఉండొచ్చు, అవి కూడా వాటికి భాగమే అవ్వచ్చు. కానీ దాన్ని దాటి దానికంటే మించి ఫరోని ఆశ్రయించాడు. ఏం ఆశ్రయించింటాడు? ఫరోకి ఏం అవసరం ఉంది కదా. ఫరోని అందరికి అన్ని కావాలి ఆ దేశంలో కదా. అలాంటిది ఫరోని ఆశ్రయించాడంటే ఎంత ఆశీర్వాదంలో ఉన్నాడు యాకోబు. యాకోబు దగ్గర ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఉంది, దేవుని ఆశీర్వాదం ఉంది. ఈజ్ ద జేకబ్ ఆఫ్ గాడ్. అందులో నుంచి వచ్చినటువంటి జీవం ఏంటి చెప్పండి? యేసేపు జీవితం. యేసేపు జీవితం అక్కడ మనకి ఏం కనపడుతుంది? శ్రమ తర్వాత మహిమ కనపడుతుంది, సింహాసనం కనపడుతుంది. అలాగే దేవుడు మానవుని తిరిగి సింహాసనం దగ్గరికి తీసుకురావాలా అనేటువంటి తన విధానం అంతా కూడా, తన శిల్వ కార్యం అంతా కూడా, తన ఎంపిక అంతా కూడా, ఇదంతా కూడా తన అనంతమైనటువంటి జ్ఞానం మనకు ద విల్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభులో దేవుని యొక్క సంకల్పం ఏమైంది అదంతా కూడా మనకు ఆది కాండంలో కనిపించింది. నిర్గమకాండము ఇప్పుడు అంతా వివరిస్తే వల్ల టైం అవుతుంది. నిర్గమకాండంలో కూడా మనం చూస్తాం ఎలాగ విమోచిస్తాడో. ఆయన విమోచన క్రయధనం ఎలాంటిదో మనకు అక్కడ కనిపించింది. ఎలాగా పాపము నుండి, పాతాళము నుండి, నరకం, నాశనము నుండి, లోకము నుండి, ఆ యొక్క ఫరో నుండి, ఫరో దేవతల నుండి, ఐగుప్తు నుండి అంతటిని కూడా వేరు చేసి బయటికి తీసుకుని వచ్చాడు. వారిని ఒక్క రాత్రిలో బయటికి తీసుకుని వచ్చాడు. ఆయన విమోచన యొక్క శక్తి, బలము ఆ పస్కా బలిలో మనకు కనపడుతుంది కదండి. ఇంకా అద్భుతమైన సంగతులు ఉన్నాయి, కానీ అదంతా వివరించడానికి టైం లేదు. ముందుకెళ్ళిపోతే దాని తర్వాత విమోచించబడినటువంటి వారు ఎర్ర సముద్రం దాటి వస్తారు. ఎర్ర సముద్రం దాటి వస్తారు. ఎవరి వల్ల వస్తారు? దేవుని వల్ల వస్తారు. దేవుడే పోరాడతాడు, దేవుడే తీసుకొని వస్తాడు కదా. ఐగుప్తు నుంచి ఇంకా ఎన్నటికి మనం ఐగుప్తుకి వెళ్ళడానికి వీలైనంతగా మనల్ని బయటకు తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత
అప్పుడేంటంట గాలికి వదిలిపెడతాడా? లేదు. ఒక కీలకమైనటువంటి మలుపు వస్తది. ఎక్కడ చెప్పండి? 19వ అధ్యాయం దగ్గర సినాయి పర్వతం కనపడతది. సినాయి పర్వతం దగ్గర దేవుని భీకరమైనటువంటి పరిశుద్ధత కనపడతది కదా! మనము ఆయనతో ఆ దృశ్యమును చూడలేనటువంటి భయంకరమైనటువంటి ఉరుములు, గర్జన మధ్యన కదా! భయంకరమైనటువంటి పొగ మధ్యన దీనంతటి మధ్యన మండుతున్నటువంటి ఆ యొక్క దర్శనం కనపడతది. మనకప్పుడు అర్థమైతది. అమ్మో! పాపము నుంచి, సైతాను నుంచి, దీని నుంచి రక్షించబడ్డాము. వందనాలు దేవునికి. కానీ ఈ దేవుడు ఎంత గంభీరంగా ఉన్నాడా అని మనకు అప్పుడు తటస్థిస్తది. అదొక మలుపు మన క్రైస్తవ జీవితంలో. ఆ మలుపు అలాగా ఉన్నందుకు దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడా? లేదు. ఏం చేశాడు? బలిపీఠం జ్ఞాపకం చేశాడు. 10 ఆజ్ఞలు ఇచ్చి 20 అధ్యాయంలో 10 ఆజ్ఞల కింద ఏముంది చెప్పండి? బలిపీఠం చెప్పాడు. నీ వల్ల పడదు, నువ్వు చేయలేవు, నేను చేస్తాను అని చెప్పి ఆ బలిపీఠం సూచనగా మనకు చెప్తుంది. ఇంకా అద్భుతమైన సంగతులు ఉన్నాయి. సరే, మరి వీరు పర్వతం దగ్గరికి రాలేరు, సినాయి దగ్గరికి రాలేరు అని చెప్పి ఆయన ఏం చెప్పాడు? నేను మీ మధ్యలో నివాసం చేయనట్లుగా ఏం చేయమన్నాడు? ఒక మందిరమును కట్టమని. ఒక బిల్డ్ మీ టాబర్నబుల్ దట్ ఐ మైట్ డ్వెల్ అమంగ్ యు అని చెప్పి ఆ యొక్క తెలుగులో ఏమంటారు మర్చిపోయాడు, టాబర్నాకల్. ప్రత్యక్ష కదా, గుడారం. ప్రత్యక్ష గుడారం. థ్యాంక్ యూ. ఆ ప్రత్యక్ష గుడారం అంతా కూడా సిద్ధపరిచి కదా ఏమన్నాడు? అక్కడ కర్ణాపీఠం మీద నేను మిమ్మల్ని కలుసుకుంటానని చెప్పాడు 25వ అధ్యాయంలో కదా. మనం ఆ పర్వతం దగ్గరికి రాలేమని చెప్పి ఆయనే మన మధ్యన దిగొచ్చాడు. విమోచించడం మాత్రమే కాదు, పస్కా బలియే కాదు ఆయన. ఆ తర్వాత ఏంటంట, ఆయన ఆయన మనం మరలా ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి కూడా ఈజ్ నాట్ కాంప్రమైజ్. దేవుడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయడు. నువ్వు నాకు మంచోడు, నాకు ఇష్టం అని చెప్పి నేను నా స్టాండర్డ్స్ తగ్గించుకుంటూ చేయడు. స్టాండర్డ్స్ అట్లనే ఉంటాయి. కానీ మనల్ని ఆయన ఆయన తన అనంతమైనటువంటి జ్ఞానంలో యేసుక్రీస్తు ప్రభువులు అలాంటి పరిస్థితులు మన కొరకు సిద్ధపరిచి మనల్ని ఆయనకి దగ్గర తీసుకుంటాడు. క్రమేణా మనల్ని ఆయన స్వరూపంలోనికి మారుస్తాడు. దట్స్ హౌ హి డస్ ఇట్. దట్స్ ది అమేజింగ్ విజ్డమ్ ఆఫ్ గాడ్ కదా. అద్భుతమైనటువంటి రీతిగా కనుక అలాగా ఆ యొక్క గుడారం అంతటిని కూడా చేసినటువంటి సందర్భం చూసాం. గుడారం యొక్క ప్రతి సంగతిని చూసాం. గుడారంలో అన్నిటికంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ యొక్క సాక్ష్యం మందసంను చూసాము కదా. అక్కడ కెరూబుల నడుమ ఆయన అక్కడ ఆసీనుడు ఏంటంటే అక్కడ నుంచి ఉపదేశిస్తాడంట. అక్కడ మిమ్మల్ని కలుసుకుంటానని చెప్పి ఐ విల్ కమ్యూన్ విత్ యు అన్నాడు. ఐ విల్ స్పీక్ టు యూ అన్నాడు. మాట్లాడతానని చెప్పాడు. ఎక్కడ యేసు ప్రభులోనే మనల్ని కలుసుకుంటున్నాడు. యేసు ప్రభులోనే మనతో మాట్లాడుతా ఉన్నాడు దేవుడు. ఇంకెక్కడ మాట్లాడు. మనం ఏదో గాలికి ప్రభా నన్ను కాపాడు అజ్జయ్ నథింగ్. యేసు ప్రభు నామములోనే యేసు ప్రభువుని బట్టే మనకు వీ హ్యావ్ యాక్సెస్ విత్ గాడ్. రోమపత్రిక 5వ అధ్యాయము కదా. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాస మూలముగా మనకు దేవునితో సమాధానం కలిగి ఉంది. ఆ సమాధానం బట్టి మనం కృపలో ఏంటంటే ప్రవేశించినాము, అందులో నిలిచి ఉన్నాము అంటాడు. ఆయనను బట్టి, ఆయనలో విశ్వాసమును బట్టి, ఆ వ్యక్తిలో, ఆ జీవములో, ఆ దేవుని కుమారునిలో, ఆ ఒక్కనిలో ఏంటంటే మనకు జీవము, ఆశీర్వాదము, మనకు నిత్య జీవం అనేటువంటిది. క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక జీవిత విధానము కాదు. ఒక వ్యక్తితో స్నేహం, ఒక వ్యక్తితో సహవాసం, ఒక వ్యక్తి యొక్క జీవము. ఎవరు ఆ వ్యక్తి? యేసు క్రీస్తు ప్రభు. మనం అందరం కూడా ఒక జీవిత విధానం లాగా, ఒక సంగతి లాగా దీన్ని చేస్తా ఉన్నాం. ఐ థింక్ దిస్ ఇస్ ద మోస్ట్ నాట్ ద డిఫికల్ట్ లెసన్ బట్ ద మోస్ట్ క్రిటికల్ లెసన్ కదా. సరే, ఇదంతా కూడా నిర్గమాకాండము కదా. ఆ తర్వాత మనకు లేవ్యకాండం కనిపించింది. అక్కడ ఏం కనిపిస్తా ఉంది? అక్కడ ఏం కనపడుతున్నాడు యేసు ప్రభు మనకు? ఇప్పుడు మనల్ని విమోచించడం మాత్రమే కాదు, కానీ తిరిగి దేవునితో సహవాసము చేయడంలో ఎంత లోతుగా మనకు బలి అయినాడు, మనకు మధ్యవర్తిగా అయినాడు అనేటువంటి సంగతి మనకు కనపడతా ఉంది. 5 బలులు కనిపించినాయి. తిరిగి మరి ఎలాగా మనల్ని యాజకులుగా నియమిస్తున్నాడు అనేటువంటి సంగతి కనిపించింది. తిరిగి అక్కడ మనకు అద్భుతమైనటువంటి ఈ యొక్క పండుగలు కనిపించినాయి. ఈ సంగతులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క మధ్యత్వమును బట్టి కదా, ఆయన మీడియేటర్ గా మన మధ్యన, మన పక్షమున ఉన్న కారణమును బట్టి మనం దేవుని దగ్గరికి ఎట్లా రాగలుగుతున్నాం, ఎన్ని విధాలుగా రాగలుగుతున్నాము, ఎన్ని రకాలుగా రాగలుగుతున్నాము, ఎంతగా రాగలుగుతున్నాము, ఇదంతా కూడా ఎక్కడ రాయబడింది? లేవ్యకాండంలో రాయబడింది కదండి. ఇప్పుడు సంఖ్యాకాండానికి వస్తే అక్కడేముంది? సంఖ్యాకాండంలో ఏముంది? అరణ్యం ఉంది. అక్కడ అక్కడ ఆర్మీస్ అని చెప్పి రాయబడ్డాడు కదా. అక్కడ ఆర్మీస్ కనపడతాయి. ఇంకా వాళ్ళు ఏదో ఇంకా సాధారణంగా అరణ్యంలో వెళ్తున్నటువంటి యాత్రికులే కాదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఆల్సో
ఒక యుద్ధంలో ఉన్నారు కదా, యుద్ధం కోసం సిద్ధపడుతున్నటువంటి ఒక విధానంలో ఆర్మీస్ లాగా కూడా కనపడతా ఉన్నాయి. కనుక అదంతా కూడా అరణ్య జీవితంలో ఎలాగ ఆయన కాపాడుతున్నాడు, ఎలాగ ఆయన తోడై ఉన్నాడు, మన బలహీనత ఎంత గంభీరమో, ఎంత భయంకరమో, భయానకమో, ఇవన్నీ కూడా సంఖ్యాకాండంలో మనం చూసాం కదా. దేవుని జీవం వద్దనుకున్నారు, దేవుని ఇంకేం వద్దనుకున్నారు, ఆయన జీవం వద్దనుకున్నారు, ఆయన నడిపింపు వద్దనుకున్నారు, ఆయన జీవం వద్దనుకున్నారు, సంఘ దర్శనం వద్దనుకున్నారు, సంకల్పం వద్దనుకున్నారు. లాస్ట్‌కి ఏమన్నారు? ఈ మోషే, అబ్రాహాము మీతో మాకేం పని అన్నారు. వాళ్ళే మాకు అవసరం లేదన్నారు. అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు యొక్క విమోచన రక్షణ, ఆయన యొక్క విజ్ఞాపన. ఆ 2 కూడా మాకు అక్కర్లేదు. మాకేదో తెలిసిపోయింది. మేమేదో కొంచెం ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయినాం. ఇప్పుడు అన్ని చిటికి మాటికి మళ్ళా మీరు యేసుప్రభు అనొద్దండి అంటారు కొంతమంది ఆ రకంగా మాట్లాడతారు. అక్కడికెళ్ళిపోయినారు. భ్రష్టత్వంలోనికెళ్ళిపోయినారు. యాజకత్వం కోరుకున్నారు. ఏంటంటే భూమి నోరు తెరిచి డైరెక్ట్ పాతాళంలోనికి వెళ్ళిపోయినారంట. ఏం లేకుండా వెళ్ళిపోయినారు చెప్పండి? టికెట్ లేకుండా. ఎక్కడికెళ్ళిపోయినారు? కనానికి వెళ్ళాల్సినటువంటి వారు పాలు తేనెలు ప్రవహించిన దేశంకి వెళ్ళాల్సిన పాతాళంలోనికి వెళ్ళిపోయారు. ఇలాంటి మనకు ఎట్లా కాపాడతాడు? ఎట్లా మనల్ని బాగు చేస్తాడు? కృపను చూపి ఆకర్షించే దివ్య శుద్ధ ప్రేమ కదా. ఎట్లా ఆకర్షిస్తాడు? కొడతాడా? తిడతాడా? కాదు. తన కృపను బట్టే దండిస్తాడు కొన్నిసార్లు, శిక్షిస్తాడు కొన్నిసార్లు. కానీ అన్ని కూడా కృపనే. అంత కూడా కృపనే. ఆయన శాపము కూడా మనకేంటి చెప్పండి? మేలే చేస్తది. గాయపరచొచ్చు, కానీ మరణానికి అప్పగించదు. అలాంటిది. ఎవ్రీథింగ్ ఇస్ డిజైన్డ్. ఈ క్రైస్తవ జీవితంలో ప్రతి పరిస్థితి, ఈ రోజు నువ్వు ఎలాంటి దుఃఖంలో ఉన్నావు, ఎలాంటి ప్రశ్నలో ఉన్నావు, సందేహంలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, భయంలో ఉన్నావు నీకే తెలుసు. కానీ ఒకటి మాత్రము ఏంటంటే, లోకం, శరీరం, శత్రువు, మోసకరమైన మన హృదయము, పరిస్థితులు, సంగతులు, మనుషులు, మాటలు, ఏ దయ్యము, ఏదైనా కూడా వారు కీడుకై దీన్ని కోరి ఉండొచ్చు. కీడుకై తీసుకొచ్చి ఉండవచ్చు. అయితే దేవుడు దీన్ని మేలుకై జరిగించాడు అన్నట్టు. ఎవరు చెప్పారు చెప్పు? యేసయ్య చెప్పాడు కదా. ఆదికాండం 50:20లో చెప్పాడు ఆ మాట. మీరు కీడు కనుక్కున్నారు కానీ దేవుడు దీన్ని మేలు చేశాడు. యూ థాట్ ఇట్ ఫర్ ఈవిల్ బట్ గాడ్ మెంట్ ఇట్ ఫర్ గుడ్. అలాగా అన్ని కూడా సమస్తము సమకూడి మేలుకై జరుగుతున్నాయంట. ఏంటా మేలు? వారు తమ కుమారునితో స్వరూపము గల వారగటకు కదా. మనం ఆయన స్వరూపం మార్చబడడానికి ఇవన్నీ కూడా పనిచేస్తా ఉన్నాయి. కనుక అలాగా సంఖ్యాకాండంకి వచ్చేసరికి ఆయన ఎట్లా కృపను బట్టి ఇంకా రక్తం కనిపించే సంఖ్యాకాండంలో కదా. దాదాపు ఏం కనపడతాయి చెప్పండి? ఆ రక్తం అంగీకరించబడినటువంటి సూచనలు కనపడతాయి. ఫినిష్డ్ వర్క్ కనపడతాయి. ఇత్తడి సర్పం కనపడుతుంది కదా. ఆ యొక్క ధూపం వేసేటువంటి ఆ యొక్క పరికరం, దాని పేరు నాకు గుర్తురాలేదు. ఆ యొక్క ఇన్సెన్స్ తీసుకొని వెళ్ళి అంటే ఆ ధూపం వేసేటువంటి ఆ పరికరం కనపడుతుంది కదా. ధూపం కనపడుతుంది, ఇత్తడి సర్పం కనపడుతుంది, భస్మం కనపడుతుంది కదా, చిగురించినటువంటి ఆహారం కర్ర కనపడుతుంది కదండి. ఇలాంటి సంగతులు అయిపోయింది. పని అయిపోయింది. మనం అక్కడే అందుకే బిలాము దర్శనంలో చూస్తే దేవుడు ఎట్లా చూస్తున్నాడో అట్లా కనపడుతున్నారు. బిలాంకి ఎట్లా కనపడుతున్నారంట? యాకోబులో వంకరతనమే లేదంటున్నాడు. ఇన్ని చేసిన సంగతులు ఉన్నాయి కానీ యాకోబులో వంకరతనమే కాను. దేవుడే భయపెట్టలేదంటున్నాడు కదా. లోకం నుంచి వేరే ఉన్నారంటున్నారు. అరే ఇప్పుడే కదా లోకంతో కలిసినారు వాళ్ళు, కొంచెం వేరే. ఇలాంటి దేవుని దర్శనం, ఇలాంటి దేవుని విధానము చిట్ట చివరికి ఏం కనపడుతుందంట? అటు యాకోబులో నుండి పాతాళంలోనికి వెళ్ళిపోవాల్సినటువంటి వీళ్ళలో ఏం కనపడుతుందంట? సర్వశక్తుని దర్శనము కనపడుతుందంట. యాకోబు నక్షత్రం కనపడుతున్నాడంట. ఎవరు యాకోబు నక్షత్రం చెప్పండి? ద స్టార్ ఆఫ్ జేకబ్, యేసు క్రీస్తు ప్రభు కదా. ఆ తర్వాత యాకోబు గుడారము కనపడుతుంది. ఎవరు చెప్పండి? యాకోబు గుడారము దేవుని సంఘమే. ఇవి కనపడుతుందంట. ఎవరిలో? పాతాళానికి వెళ్ళిపోయేటువంటి ఇలాంటి వాళ్ళనా, మనలాంటి వాళ్ళనా? ఎట్లా కనపడుతుంది ప్రభు నీకు ఇవన్నీ? అదే ఆయన సంకల్పం, అదే ఆయన జీవం. అంటే మెట్టుకి ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ ఏంటంటే నువ్వు ఎంత టైం వేస్ట్ చేసుకుంటావు, ఎంత నీ పని, నీ జీవితం ఎంత వేస్ట్ అవుతుందో అది నీ చేతుల్లో ఉంది. సరే ముందుకెళ్దాం. ఆ రకంగా సంఖ్యాకాండం అయిపోయింది. ద్వితీయోపదేశ కాండానికి వచ్చాం మనం. ద్వితీయోపదేశ కాండంలో ఏముంది? ద్వితీయ ఉపదేశం ఎవరికి చేస్తున్నాడు? ద్వితీయోపదేశం. దేవుడు మరలా ఉపదేశం చేస్తాడా? ఒకసారి చెప్పాను రా, నువ్వు వినిపించుకోలేదు, పోంగ్ అవతలకి అంటాడా దేవుడు? అన్నాడు. రావు ఏం చేస్తాడు? ద్వితీయ ఉపదేశం చేస్తాడు. కానీ ఎవరికి చేస్తాడు? రెండో తరానికి చేస్తాడు. ఎవరా రెండో తరం? మనలోనే రెండో తరం. అరణ్యంలో ఆ మొదటి సంగతులు, మొదటి విధానములు, మొదటి ఉద్రేకాలు, మొదటి ఆలోచనలు ఇవన్నీ కూడా అరణ్యంలో రాలిపోయిన తర్వాత పిల్లలు అనిపించుకునేటువంటి వారు కదా.
కొత్త ఆరంభము కోసము ఆధారపడేటువంటి వారు, మీరు మారు మనసు పొంది చిన్న బిడ్డలు వంటి వారైతేనే తప్ప ఏంటంటే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరు. ఒక దగ్గర చూడలేరు అంటాడు. ఏంటి దాని అర్థం? సొంగగార్చుకోమని చెప్పా, చిన్న పొట్టి నిక్కరేసుకుని తిరగమని చెప్పా. ఏంటి అర్థం? చిన్నపిల్లలు అంటే ఏంటి? ఆధారపడేటువంటి వారు చిన్నపిల్లలు. మీకు చెప్పాను కదండి. ఆ బైబిల్లో మొట్టమొదటి చిన్నవాడు అని ఎవరి గురించి చెప్పబడింది? గుర్తుందా? గుర్తుందా? ఆ అమ్మా ఆ ఇస్సాకు. ఎందుకు ఇస్సాకుని చిన్నవాడు అన్నాడు? చిన్నవాడు ఐసాక్ ఏమన్నా? వయసును బట్టి లెక్కలు బట్టి చూస్తే దాదాపు 17 సంవత్సరాల వయసు. ఒక్క దెబ్బ గుద్దితే ముసలాయన పాపం పడిపోవాల్సిందే. ఆ కానీ ఎందుకంటున్నాడు చిన్నవాడు అని చెప్పి? లోబడ్డాడు కాబట్టి, ఆధారపడ్డాడు కాబట్టి, ఎదురు చూశాడు కాబట్టి, మౌనంగా ఉన్నాడు కాబట్టి. ఎందుకు చిన్నవాడు? ప్రతి వారు చిన్నవాళ్ళు కదా. మీరు చెప్పండి, ఇప్పుడు భగత్ సింగ్ గారు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ దేవుని దృష్టిలో? చిన్నవాడు. ఆధారపడ్డాడు, ప్రతిదానికి ఆధారపడ్డాడు, అన్నిటికీ ఆధారపడ్డాడు. భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని కొరకు కనిపెట్టారు. ఎందుకు వాళ్ళు దేవుని లెక్కల్లో? అందుకే ఇస్సాకు నోరు మూసుకుంటే ఎవరు నోరు తెరిచారు చెప్పండి? పరలోకం నోరు తెరిచింది కదా. ఇస్సాకు మౌనంగా ఉంటే పరలోకము ఏంటంటే ఇస్సాకు పక్షంలో మాట్లాడదు. మనము నోరేసుకుని పడిపోతాం. మనం అనుకుంటారు, "అరే, నేను మాట్లాడకపోతే ఎట్లా" అని చెప్పి ప్రార్థన చేస్తాం, నోరేసుకుని పడుకుంటాం, ప్రార్థన చేస్తాం, నోరేసుకుని పడిపోతాం. ఉండాలి కొంచెం ఇట్లా ఉండాలి, కొంచెం అట్లా ఉండాలి. అదే మిశ్రిత జనాంగం అంటే, మిశ్రిత విధానం అంటే కదా. విస్తృతమైనటువంటి దాన్ని అపవిత్రము, అన్‌క్లీన్ అన్నారు బైబిల్‌లో, గుర్తుపెట్టుకోండి. పాపం చేస్తే అన్‌క్లీన్ కాదు, మిశ్రితమైన సంగతులు చేస్తే అన్‌క్లీన్ అయితది. అంటే కొంత మంచి ఉంటది దాంట్లో, లేకుండా ఉండదు. కానీ దాంట్లో చెడు ఉంటది. కొంత దైవికమైనది ఉంటది, కొంత దయ్యంది ఉంటది, కొంత ఆత్మది ఉంటది, కొంత శరీరంది ఉంటది. మిశ్రితమైనటువంటి విధానము. దాన్ని బైబిల్ అంతట్లో కూడా అన్‌క్లీన్, 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 అన్‌క్లీన్ అన్నాడు కదా. అలాంటి సంగతులు సరే. అయితే ఈ ఇలాంటి వారికి, మార్చబడినటువంటి వారికి, మొదటి తరం అంతా కూడా పోయింది ప్రభువా, మా వల్ల అవ్వదు, మా ఉద్రేకం, మా ఆలోచనలు, మా కోరికలు, మా విధానం, మా యొక్క ఉద్దేశాలు అన్ని కూడా నీలబట్టాం ప్రభువా, అయిపోయింది మా సంగతి అని చెప్పి చిన్న బిడ్డల వంటి వారు మిగిలినప్పుడు, చిన్న సంగతులు మిగిలినప్పుడు, అప్పుడు ఏంటంట, అప్పుడు ఇచ్చాడు ద్వితీయ ఉపదేశం. రెండోసారి ఆరంభం చేస్తున్నట్టుగా. ఎంత మంచోడు కదా దేవుడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది కదండి. ఈ రోజు నేడు నువ్వు ఆయన స్వరం విన్న ఎడల హృదయం కఠినపరుచుకో. నీతో మాట్లాడుతున్నాడా? ఏదైనా నీ దగ్గర విడిచిపెట్టుకోమంటున్నాడా? ఈ అలవాటు మార్చుకోమంటున్నాడు, ఈ సంగతి మార్చుకోమంటున్నాడు, ఇది చేయమంటున్నాడా? అరణ్యంలో దీన్ని రాలిపోనివ్వు అంటున్నాడా? పట్టుకొని ఎలాడుతున్నావేమో, జాగ్రత్త. దాన్ని విడిచిపెట్టుకున్న దినమున ఏమైతది? విడిచిపెట్టుకుని దేవుని మీద ఆధారపడిపోయినటువంటి, గుర్తుపెట్టుకో, చాలా సార్లు మనం సంగతుల్ని విడిచిపెట్టాలా అని మనం అనుకుంటాము కాబట్టి భయపడతా ఉంటాం. కానీ అసలైనటువంటి మార్పు ఎక్కడుంది చెప్పండి? విడిచిపెట్టడంలోనే ఉందా? లేదు. దేవుని మీద ఆధారపడడంలో ఉంది. దేవుని మీద ఆధారపడడంలో ఉంది. దాని మీద ఫోకస్ చేయి. పాజిటివ్ గా ఆలోచించు. నేను దేవుని మీద ఆధారపడాలా అనే గురించి ఆలోచించు తప్ప, నేను ఏదో విడిచిపెట్టుకోవాలా అనేటువంటి దాని గురించి కాదు కదా. చాలా సార్లు మనము, నా జీవితంలో కూడా యవనస్తుడుగా ఉన్నప్పుడు ఎన్నెన్నో సంగతులు ఉంటాయి, అందరికి కూడా ఉంటాయి కదా, రకరకాల. అతీతులం ఎవరం కాదు. అయితే ఈ పరిస్థితుల్లో మనం ఎట్లా అనుకుంటా, అబ్బా ఎట్లా విడిచిపెట్టుకోవాలబ్బా, ఏమైతుంది నా మనసు, లేదంటే నా జీవితం ఏమవ్వాలా, లేకపోతే నేనేమవ్వాలా, నా చదువు ఏమవ్వాలా, ఏదో లేకపోతే ఉద్యోగం, నేను చేయకపోతే ఎట్లా అవ్వాలా మనం అనుకుంటాం. ఎక్కువ ఫోకస్ ఏంటంటే మనం ఏం నష్టపోతామా అని అనుకుంటాం. కానీ విషయం ఎక్కడ ఉంది చెప్పండి? దేవుని మీద ఆధారపడే, దేవుని మీద, ప్రభావం ఎట్లా ఆదరించగలవు, ప్రభావం ఎట్లా ధైర్యపరచగలవు, ప్రభావం ఎట్లా మార్చగలవు నా పరిస్థితిని, ప్రభావం నీ దగ్గర ఏముంది? నేను పాజిటివ్ గా మీద ఆధారపడుకుంది. అలాంటి ద్వితీయ ఉపదేశం చేశాడు అలాంటి వారికి. ఏం ఉపదేశం చేశాడు? కనీసం 4 వర్తమానాలు ఉన్నాయి మోషేకి. మొదటి అధ్యాయం నుంచి దాదాపు తెలిసి 4 అధ్యాయం వరకు కూడా చేశాడు. ఏంటంట దాంట్లో ఏమనుంది? ఆ ఏంటంట, గతంలో ఏం చేశావని చెప్పి అవన్నీ గుర్తు చేశాడు ఒకసారి. ఏం చేశావు, ఎలాగ దీనికి ఏం నేర్చుకోవాలా, ద ప్రొవిజన్ టు ఎంటర్ ద ల్యాండ్, ఈ భూమిలోనికి ప్రవేశించేది ఎట్లా అని జ్ఞాపం చేస్తూ వచ్చాడు కదా. దాని తర్వాత ఏం చెప్పాడు? ఈ భూమిలోనికి వెళ్ళడానికి ఎలాంటి సంగతులు సిద్ధపరిచాడో మనకు జ్ఞాపకం చేశాడు మోషే యొక్క వర్తమానం ద్వారా. రెండో వర్తమానం ఏంటి? ఈ భూమిలోనికి ఎట్లా ప్రవేశించాలా అనేటువంటి సంగతులు జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత మూడోది, ఈ భూమిలో ఇన్ కేస్ మనం గాని పొరపాటున మన బలహీనతను బట్టి మరలా మనం తొలగిపోతే ఈ భూమిలో నుండి ఎట్లా తిరిగి మళ్ళా సమకూరుస్తాడో చెప్తున్నాడు కదా. ఎంత అద్భుతమైనటువంటి వాడు.
దాని తర్వాత ఇంకా క్లోజింగ్ మెసేజ్ ఉంటుంది. అలాంటిది ఎలాగ యేసుక్రీస్తు ప్రభువులోనికి దేవుడు ప్రవేశించడానికి ఎలాంటి సంగతులు సిద్ధపరిచాడు, ఎలా ప్రవేశించాలా, బలహీనతను బట్టి మనము పడిపోతే తిరిగి ఎట్లా దేవుడు సమకూరుస్తాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడున్నాయి చెప్పండి? ఈ ప్యాకేజ్ అంతా ఎక్కడుంది చెప్పండి? ద్వితీయ ఉపదేశ కాండంలో ఉంది. ద్వితీయ ఉపదేశం. నీకు దేవుడు ద్వితీయ ఉపదేశం చేశాడా? ద్వితీయ ఉపదేశం యొక్క అనుభవంలోనికి వచ్చావా? మీరు గమనించారా? యేసు ప్రభు యొక్క ఫేవరెట్ బుక్ బైబిల్ ఏదంటే ద్వితీయోపదేశమే కదా. మీరు చూస్తే లెక్క ప్రకారం అది కొత్త నిబంధన అంతా కూడా ఏంటి చెప్పండి? ద్వితీయ ఉపదేశం, రెండో ఉపదేశం, రెండో ఉపదేశం. చిన్నపిల్లలు వంటి వారికి కదా, దేవుని మీద ఆధారపడేటువంటి వారికి, వారి బలహీనత వాళ్ళకి అర్థమైపోయి, ప్రభా నా వల్ల వద్దు ప్రభా, నన్ను నువ్వే రక్షించు అని ఆయన పాదం దగ్గర పడిపోయేటువంటి వారికి ద్వితీయ ఉపదేశం. ద్వితీయ ఉపదేశం చేశాడు, సరే. ఉపదేశం చేసి వదిలేస్తాడా? లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు? లోనికి నడిపిస్తాడు. అది ఏంటి చెప్పండి? యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథం టూకీగా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పొచ్చు అంటే, ఓన్లీ క్రైస్ట్ కెన్ లీడ్ us into క్రైస్ట్. ఆ భూమి ఎవరన్నాం మనం? ఆ భూమి గురించి మాట్లాడు. ఇంకొక మాట, ద్వితీయోపదేశ కాండం అంతట్లో కూడా ఎక్కువ వివరణ ఏమని చెప్పండి? ఆ భూమి గురించి ఉంది. అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అంటాడు, ఆకాశ వర్ష జలంలో తాగేటువంటి దేశం అంటాడు. అందులో ఏమంటారు, ఇవన్నీ అద్భుతమైనటువంటి సంగతులు, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అంటాడు కదా. దాంట్లో గోధుమ, యవలు, దానిమ్మ కదా, ఇలాంటి సంగతులు, ఒలివ, మళ్ళా దాని తర్వాత ఇవన్నీ సంగతులు ఉన్నటువంటి దేశము, ఇలాంటి చక్కటి వివరణ ఇస్తాడు కదా. అద్భుతమైనటువంటి సంగతులు చెప్తారు. అంటే మనల్ని ఆ యేసు ప్రభులో ఉన్నటువంటి వారసత్వం ఎలాంటిదా, ఆ ఇన్హెరిటెన్స్ ఎలాంటిదా, ఇదంతా కూడా ద్వితీయోపదేశ కాండంలో మనకు కనపడుతుంది. ఇప్పుడు యెహోషువ గ్రంథం ఏంటంటే, ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు అనుభవములో వాళ్ళు దీంట్లోనికి వెళ్ళాలా కదా, అనుభవంలోనికి వెళ్ళాలా. ద్వితీయ ఉపదేశం, దాని తర్వాత లోపల వెళ్ళేటువంటి అనుభవం, అడుగు పెట్టేటువంటి గ్రంథం. అందుకే యెహోషువలో మనకి ఏం కనపడుతుంది చెప్పండి? మొదటి అధ్యాయంలోనే కదా, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము. కొన్నిసార్లు మనం ఉపదేశం దగ్గర ఉండిపోతాం. అన్న మంచిగా మనం బైబిల్ స్టడీ నేర్చుకుంటాం, వాక్యం నేర్చుకుంటాం, అది నేర్చుకుంటాం, ఇది నేర్చుకుంటాం, వెరీ గుడ్. కొందరు ఇంకా వాక్యంలో ఉండిపోతారు. వాళ్ళ పాండిత్యం అంతా కూడా ఏంటంటే ఓన్లీ వాక్యమే. మాకు జస్ట్ రాసుకోవడం, పేజీలు టావులు రాసేయడమే కదా. రాయడం కాదు. కొన్నిసార్లు ఒక ప్రమాదం ఉంది. ఏంటి తెలుసా ప్రమాదము? బైబిల్ జ్ఞానము కెన్ బికమ్ అ హాబీ. వాళ్ళు ఉంటారు, లోకంలో చేత కాదు. నేను చెప్తున్నాను, కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్త పడండి. యవనస్తులు చెప్తున్నాను. వాళ్ళు ఉంటారు, లోకంలో వాళ్ళకి చేత కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పర్సనాలిటీని, ఇన్హెరెంట్ గా వాళ్ళ పర్సనాలిటీ ఏంటంటే కొంత బలహీనంగా ఉంటది. లేదంటే బై నేచర్ దే ఆర్ బిట్ ఇంట్రోవర్ట్స్ గా ఉంటారు కదా. వాళ్ళేమన్నా అబ్బా లోకంలో నాకు టైం పాస్ లేదు, లోకంలో నేను ఎక్కడ సెట్ గాను, ఇక్కడేదో బాగుంది, ఇక్కడంతా సైలెంట్ గా ఉన్నారు, మంచిగా ఉన్నారు, బుద్ధి కూర్చుంది, సైలెంట్ గా వాక్యం వింటున్నారు, ఇవి వినడానికి కూడా భలే అద్భుతమైనటువంటి సంగతుల్లాగా ఉంది అబ్బా అని చెప్పి, ఇంకా ఇది ఫేవరెట్ హాబీ అనమాట. ఇప్పుడు ఇది వాక్యం విన్నాం. కొత్త సంగతులు ఏమున్నాయి, అట్లేముంది, ఇట్లేముంది, ఇంట్రెస్ట్ ఏముంది, అదేముంది, ఇది ఒక హాబీ. అయ్యే ప్రమాదం ఉంది. హాబీ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ద్వితీయ ఉపదేశం తర్వాత ఇప్పుడు ఏమని చెప్పండి? యుద్ధం అనేటువంటిది ఉంది కదా. యుద్ధం అనేటువంటిది వెళ్ళి అడుగులు వేసేటువంటి అవసరం ఉంది. బైబిల్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేస్తారు రెండు కూడా. లేవ్యకాండం చెప్పిన తర్వాత సంఖ్యాకాండం చెప్తాడు, ద్వితీయోపదేశ కాండం చెప్పిన తర్వాత యెహోషువ గ్రంథం చెప్తాడు. బ్యాలెన్స్డ్. ఆది కాండంలో సంకల్పం అంతా చెప్పిన తర్వాత అబ్బో ఏదో థీరీ అని చెప్పి వదిలేడు, నిర్గమ కాండంకి వచ్చి విమోచిస్తాడు. ఆది కాండం చెప్పాక నిర్గమ ఉంటుంది, లేవే చెప్పిన తర్వాత సంఖ్య ఉంటది, ద్వితీయోపదేశ కాండం చెప్పాక ఏముంటది చెప్పండి? యెహోషువ ఉంటది. దట్ ఈస్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దీని ఇంగ్లీష్ లో చక్కటి మాట, ద గోల్డెన్ మీన్ అంటారు. గోల్డెన్ మీన్ మనకి స్టాటిస్టిక్స్ లో ఉంటది కదా, మీన్, మీడియన్, మోడ్, అలాంటి ఒక బంగారపు మీన్ అనమాట. ఇది ఎగ్జాక్ట్ కరెక్ట్ గా మధ్యలో ఉంటది అది. కనుక మీరు కూడా యవనస్తులుగా దేవుని వాక్యం నేర్చుకున్నారు, మంచిదే. కానీ ఎందుకు నేర్చుకుంటున్నాం అని పరీక్షించుకో కదా. యాకోబు పత్రిక చెప్తుంది మనకు కదా, వాక్యం విన్నాము, విశ్వాసం ఉందని చెప్తున్నాము, కానీ క్రియలు లేని విశ్వాసం ఏంటంట? మృతము.
కాబట్టి ఈ సంగతులు వింటున్నందుకే నాకు ఇదంతా ఉంది అనుకోవద్దు. నీ అనుదిన జీవితంలో దేవుని హస్తమును చూడగలుగుతున్నావా? దేవుని సన్నిధి చూడగలుగుతున్నావా? దేవుని ప్రార్థన ఏమంటారు, ప్రార్థనలకు జవాబు ఇవ్వడం చూడగలుగుతున్నావా? నీలో మార్పు చూడగలుగుతున్నావా? నీ పరిస్థితుల్లో మార్పు చూడగలుగుతున్నావా? దట్ ఈస్ ద ట్రూ మార్క్ కదా. యోసేపు గ్రంథంలోనే ఒక మాట ఉంటుంది చూడండి. యోసేపు గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. 3వ అధ్యాయం 10వ వచనం. వారితో ఇట్లనెను, మా వాయిస్ కట్ అవుతుందా? నాకేనా, మీకు కూడా కట్ అవుతుందా? సర్వలోక నాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది. అమ్మ 10వ వచనం వారితో చదువుతున్నారా? ఇట్లనెను, 3:10 సర్వలోక 3:10 నాథుని నిబంధన మందసము. అమ్మ మీ వాయిస్ కట్ అవుతుంది. అవును. ఒక్క నిమిషం. ఇంకెవరన్నా జీవము గల చదవండి. దేవుడు ఆ, ఆ, ఆ. ఆ, ఏంటంట, ఏం తెలుసుకుని జాగ్రత్త చదవాలి. గడగడగడ చదవడం కాదు. ఏమంటాడు, జీవం కలిగినటువంటి దేవుడు మీ మధ్యన ఉన్నాడు అన్నదానికి రుజువు ఏంటంట? నువ్వు బైబిల్ చదువుతున్నావా? మీటింగ్కి వచ్చావా? బయట అందరు అల్లరిగా తిరుగుతున్నారు, నేను బుద్ధికి కూర్చున్నాను. బుద్ధికి కూర్చోవడం పెద్ద వింతనా? మీకు తెలుసా ఎంతమంది బుద్ధికి కూర్చుంటారు? యేసుప్రభుని ఎరగని వాళ్ళు ఎంతో మంది బుద్ధికి కూర్చున్నట్టు తెలుసా మీకు? అది కాదు. ఓ మాట చెప్పాలంటే నీ జీవితంలో ఎంతో ఘోరమైన పాపాలు లేవో అనేటువంటిది కూడా కాదు కొలబద్ద. కొలమానము. కొలమానం ఏంటంటే యేసు ప్రభు ఎంత ఉన్నాడా జీవితంలో అనేటువంటిది. మాట మీద మనం ద్వితీయోపదేశ కాండం చదివినప్పుడు కూడా అనుకున్నాం, దేవుడు ఎందుకు ఒక్కసారి వీళ్ళందరి నుంచి విముక్తి ఎందుకు ఇవ్వలేదు? క్రమేణా ఎందుకు ఇస్తున్నాడు? ఒక్కసారి ఇచ్చేసరికి వీళ్ళకేమనిపిస్తుంది, అచ్చా పాపం లేకపోవడం అనేటువంటిది దేవుని సంకల్పం అని చెప్పి. దేవుని సంకల్పం ఇస్ నాట్ పాపం లేకపోవడం. ఇంటిని ఖాళీ చేసి పెట్టడం కాదు. ఏముండాలంటే ఇంటిని దేవుని చేత నింపబడాలంటే ఇల్లు. మనం ఎంత ఈ సంగతులను బయటికి దోసేసామా ఇక్కడ నుంచి అని కాదు, చెడు సంగతులను. ఆ దేవుని సంకల్పం ఎంత మనలో అది స్థిరపరచబడుతుంది, వాస్తవం అవుతుంది అనేటువంటిది. జీవం కలిగిన దేవుడు మన మధ్యన ఉండడానికి రుజువు ఏంటంట? బై దిస్ షాల్ యు నో దట్ ద లివింగ్ గాడ్ ఇస్ అమంగ్ యు. ఎట్లా అంట? ఈ కనానీయుల మీద విజయము. ఎవరి కనానీయులు? మనలో ఉన్నటువంటి పాత సంగతులే, దయ్యాలివి, మన పర్సనాలిటీలో. సరే వస్తాను, అక్కడికి వచ్చినప్పుడు మనము ఆలోచన చేద్దాం. సరే, ఆ రకంగా ఇప్పుడు ఏమంటున్నాడు యెహోషువ గ్రంథంలో, ఇప్పుడు మనల్ని దీనిలోనికి ప్రవేశించటం కూడా మనకు చూపిస్తాడు. రండి, మనము ఆరంభంలో కొన్ని సంగతులు చూస్తాము త్వరగా. మొదటి అధ్యాయము మొదటి వచనము. మొదటి అధ్యాయము మొదటి వచనం. చదువుతారా ఎవరన్నా? యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ యోర్దాను నది దాటి దేశం వెళ్ళుడి. చాలమ్మా, నేను మోషే ఇక్కడ ఆగుదాం ఒక నిమిషం. చాలమ్మా, ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంట, ఏమని సంబోధిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు యెహోషువను? ఏమని అంటున్నాడు? మోషే పరిచారకుడు, నూను కుమారుడైనటువంటి యెహోషువ మోషే పరిచారకుడు అంటున్నాడు. మోషే పరిచారకుడు. మోషేని ఏమని సంబోధిస్తున్నాడు? 2వ వచనంలో మోసెస్ మై సర్వెంట్ కదా. ఇప్పుడు చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం త్వరగా 29వ వచనం. యెహోషువ గ్రంథం 24:29. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి నొందెను. వెరీ గుడ్. ఏమైంది లాస్ట్ కి? ఆయన స్టేజ్ యెహోవా దాసుడు. ఆరంభం ఎక్కడుంది? మోషే పరిచారకుడు. లాస్ట్ కి ఏమైనాడు?
ఏ ర్యాంక్‌కి వచ్చేసాడు. మోషే ఏ ర్యాంక్ అయితే ఉన్నాడో అదే ర్యాంక్ వచ్చేసాడు. ఏంటంట యెహోవా దాసుడు అని చెప్పబడింది కదా! నీ జీవితం యొక్క అడుగులు ఎటువైపుకున్నాయి? నీ సంకల్పం ఏంటి? చివరిగా నీ ఏ సాక్ష్యం పొందాలని కోరుకుంటున్నావు? అబ్బా! ఈ బ్రదర్ ఈ యవనస్తుడు భలే వాక్యం నేర్చుకున్నాడు. లేకపోతే ఈ యవనస్తుడు ఎప్పుడు మందిరం అంటే ఎంతో ఆశగుంటది. చాలా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. జాగ్రత్త పడండి. దేవుని మందిరంలో పని చేయాలా? ప్రార్థన చేయాలా? వాక్యం నేర్చుకోవాలా? అన్నీ చేయాలా. కానీ అది ఎందుకు చేస్తున్నావు అనేటువంటి ప్రశ్న అదెంతో మనసులో జాగ్రత్తగా ఉండాల. ప్రమాదం ఏంటంటే లోకంలో టైమ్ పాస్ గాకుండా, మనసొప్పకుండా ఇది ఒక టైమ్ పాస్ లాగా, ఇదొక కాలక్షేపం లాగా, ఇదొక ఫేవరెట్ పాస్ టైమ్ లాగా, ఇదొక హాబీ లాగా చేసేటువంటి ప్రమాదం ఉంది. అలా గాకుండా మోషే పరిచారకుడిగా, యెహోవా దాసునిగా ఆ! ఇది దేవుని ఇల్లని, ఇది దేవుని సంకల్పమని, దేవుని దాసులని, దేవుని ప్రజలని, దేవుని వాక్యమని, దేవుని సంఘమని గమనికతో, ఎంతో ఉందాగా, ఎంతో గాంభీర్యంతో పని జేయడము, ప్రార్థన జేయడం, వాక్యం నేర్చుకోవడము, సువార్తకెళ్ళడము, దేవుని పని యందు ఏంటంట ఆసక్తి కలిగి ఉండడము, ఇదంతటికి ఆధారము కదా! డోంట్ లెట్ ఇట్ బికమ్ లైక్ యువర్ పాస్ట్ టైమ్. హాబీ జేసుకోవద్దు. హాబీ జేసుకోవద్దు. లేదంటే భలే బుద్ధిగా నేను దేవుని మందిరానికి వస్తున్నాను చాలులే అనుకోవద్దు. ఇది కాదు లెక్క. ఇది కాదు లెక్క. ఈ మాట తెలుసా అండి? మనకంటే ఎంతో పరిశుద్ధమైన స్థలంలో పెరిగాడు ఒకడు. ఎవరు చెప్పండి? సైతాను కదా! పెరగడం తన పెంపకం అంతా ఎక్కడ పెరిగాడు? పరలోకంలో పెరిగాడు. మాట అర్థమవుతుందా ఏం చెప్పగోరుతున్నానో? నువ్వు పరలోకంలోనే పెరగొచ్చు. కానీ నీ మనసులో యేసుప్రభు లేకపోతే, నీ మనసులో దేవుని యొక్క అధికారం కింద ఉండాలా అనేటువంటి ఆశ లేకపోతే అంతా వ్యర్థమే. కాబట్టి మందిరంలో ఉంటున్నందుకు సాటిస్ఫై కావద్దు. ఎందుకుంటున్నావు అనేటువంటిది పరీక్షించుకో. సరే ముందుకు రండి. మొదటి అధ్యాయము. మీరు గమనిస్తే మొదటి అధ్యాయం అంతా కూడా ఈ మనకి ఫేవరెట్ వాగ్దానం కదా! నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము నీకిస్తానని చెప్తే మనం అందరం కూడా అబ్బా! ప్రభా నాకు మంచి వాగ్దానం ఇచ్చావు. ఇప్పుడు నేను లండన్‌కెళ్తున్నాను, అమెరికాకెళ్తున్నాను, లేకపోతే ఢిల్లీకెళ్తున్నాను, లేకపోతే ఉద్యోగంకెళ్తున్నాను, లేకపోతే పీహెచ్‌డీకెళ్తున్నాను, లేకపోతే కొత్త జాబ్‌కెళ్తున్నాను. ఆ! లేదంటే ప్రభా నువ్వు నాకు ఇంత పెద్ద వాగ్దానం ఇచ్చేసావు ఇంక అయిపోయింది నా సంగతి అబ్బా! అనుకుంటాం. కానీ దట్ ఈస్ ట్రూ. దట్ ఈస్ ట్రూ. కానీ సందర్భమును బట్టి చూస్తే ఈ వాగ్దానం ఎవరికిస్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇది మాట్లాడుతున్నది ఎవరితో అంటే మాట్లాడుతుంది యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువతో మాట్లాడుతున్నాడు. అందరితో మాట్లాడట్లేదు. యెహోషువతో మాట్లాడుతున్నాడు. మీరేమి అనుకోకపోతే మీకు ఒక మాట చెప్తాను. ఎవరు యెహోషువ? కాలేబ్ ఎవరు? యెహోషువ ఎవరు? ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు. కాలేబ్ ఎవరు? యెహోషువ ఎవరు? వీరిద్దరే ఎక్కడికొస్తారంట? లేవీలు కాని వాళ్ళల్లో లేవీలంటే ఎవరు చెప్పండి? దేవుని ఎంపిక బట్టి మరి దేవుని సన్నిధిలో ఉండడానికి పిలువబడినటువంటి ఆ జనాంగము, ఆ గోత్రం. అదెవరు? మనమే. మనమే. వేరే మనుషులు వేరేగా రాయబడింది. అది చిత్రము, పటము కాబట్టి అట్లా రాశారు. కానీ అదెవరు? మనమే. దే సిగ్నిఫై అవర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువులో మన స్థానమును బట్టి మనకున్నటువంటి యాక్సెస్ ఏదైతే దేవుని దగ్గర మనకు ఆ యొక్క ప్రవేశం అనేటువంటిది ఉందో అది గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ చేరారు కానానికి. నాశనమైన ఎవరంటే ఆ చనిపోయింది ఎవరు చెప్పండి? కొందరు నాశనమైనారు. కోరహుతో పాటు విద్రోహంలో చనిపోయినటువంటి వారు నాశనమైనారు. అలా కాకుండా చనిపోయినటువంటి వారు ఉన్నారు. ఎవరు? మోషే, అహరోను, మిరియాము వీళ్ళు కదా! అది గాకుండా లేవి లేవి గోత్రం అంతా గూడా వచ్చింది అని చెప్పడానికి చాలా ఆధారాలున్నాయి. ఎట్లా ఆధారాలున్నాయంటే, ఎలియేజర్ అనేటువంటి అహరోను మొదటి జ్యేష్ఠుడు కుమారుడు ఎక్కడ కనపడతాడు మనకు? ఎక్కడ కనపడతాడు చెప్పండి? ఆ! న్యాయాధిపతుల గ్రంథంలో కనపడతాడు. కదా! అంతటి వరకు కనపడతారు వాళ్ళు. కాబట్టి ఈ సంగతులు అందుకే బైబిల్ జాగ్రత్త చదవాలి. మనం ఏదో గడగడ చదువుకుంటాం. ఇమాజినేషన్‌లో చదివేసుకుంటా వెళ్ళిపోవడం కాదు. కాబట్టి జాగ్రత్తగా. సరే. అది మెట్టుకి మిగతా గోత్రాల్లో నుంచి వచ్చినటువంటి వారెవరు? మిగతా గోత్రాల నుంచి వచ్చినటువంటి వారెవరు? టైం చూస్తున్నాను ఆగండి నేను. మీకు మెల్లిగా ఆవలింపొస్తుంది. మరి రేపు పొద్దున ఆరాధన కూడా ఉంది. ఆ! ఆ! ఎవరు వచ్చేది మిగతా గోత్రాల నుంచి? వీళ్ళిద్దరే వచ్చారు. వీళ్ళిద్దరే వచ్చారు. అంటే పొజిషన్ ఇన్ క్రైస్ట్ లేవియా గోత్రము. మిగతా అందరూ అదేం మాట్లాడుతుంది? అవర్ ప్రాక్టీస్ ఇన్ క్రైస్ట్. లేదంటే యేసుక్రీస్తు ప్రభువులో మన అనుభవము మాట్లాడుతుంది. ఒకటేమో మన స్థానము,
ఒకటేమో మన అనుభవము. లేవి గోత్రమేమో మన స్థానము గురించి మాట్లాడితే, మిగతా గోత్రాలు దేని గురించి మాట్లాడుతున్నాయి? యేసు ప్రభులో మన అనుభవం గురించి మాట్లాడుతున్నాయి కదా! అనుభవం గురించి మాట్లాడుతున్నాయి. ఈ అనుభవం అనేటువంటి లేదంటే మన వ్యక్తిగతమైనటువంటి ఇది నేను అని చెప్పగలిగినటువంటి ఏదైతే భాగం ఉందో, అందులో నుంచి ఇద్దరు వచ్చారంట. ఎవరొచ్చారు? కానాను దేశంలోనికి ఇద్దరు. ఎవరు ఇద్దరు చెప్పాలి మీరు నాకు? ఎవరు వీళ్ళిద్దరు? దేని గురించి మాట్లాడుతున్నారు? ఏం సూచిస్తారు వీళ్ళిద్దరు? వాళ్ళు వాట్ ఆర్ దే సింబలైజింగ్? సరే టైం ఎక్కువవుతుంది కాబట్టి యేసు యెహోషువ చెప్పమ్మా. చెప్పమ్మా. యేసు ప్రభువుని ఇంకా సంఘంను గూర్చి. ఆహా! కాదు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళెవరి గురించి మాట్లాడుతున్నారంటే, మనలో దేవుని జీవము లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి సూచన? ఎవరు పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్నాడు? యెహోషువ కదా! సరే. కాలేబ్ ఎవరు? ఆ! అంటే హీస్ ఆర్ రీజనరేటెడ్. మన పునర్జన్మ అనుభవంలోనికి వచ్చిన మన ఆత్మ ఉంది కదండీ. చనిపోయిన ఆత్మను దేవుడు జీవింపజేశాడు కదా! అది కాలేబు. అంటే దేవుని ఆత్మ, పునర్జన్మ అనుభవంలోనికి వచ్చినటువంటి మన ఆత్మ. యెహోషువ పక్కన కాలేబు. వీళ్ళిద్దరే ఎక్కడికొస్తారు? కానాను దేశంలోకి వస్తారు వీళ్ళు. ఇంకెవరొస్తారు? మిగతా అంతా కూడా శరీరంలో చిన్న తరం వారు అంటే రెండో తరం వారందరూ వస్తారు. మొదటి తరంలో నుంచి ఒక మాటలో చెప్పాలంటే మొదటి తరంలో నుండి వచ్చినటువంటి వాళ్ళెవరు? నువ్వు రక్షించబడిన తర్వాత, నువ్వు రక్షించబడినటువంటి ఆ దినములో ఉన్నది నీలో ఏది చిట్ట చివరికి కానానులోనికి విజయవంతమైన జీవితంలోనికి వస్తదంటే ఏమొస్తది చెప్పాలి ఇప్పుడు మీరు? ఆ రోజు ఉన్న ఏమొస్తది? దేవుని ఆత్మ నీతో పాటు ఇంకెవరు? నీ పునర్జన్మ ఆత్మ. అంటే పునర్జన్మ అంటే మళ్ళా తిరిగి ఏదో కొత్త జన్మ, కర్మ దాని గురించి మాట్లాడట్లేదు. రీజనరేటెడ్ స్పిరిట్. చనిపోయినటువంటి మన ఆత్మను జీవింపజేశాడు కదా దేవుడు. కదండీ! వీళ్ళిద్దరే అక్కడికొస్తారు. వీళ్ళందరూ ఎవరు? మిగతా అందరెవరు? అరణ్యంలో పుట్టినటువంటి వారు. మెల్లిమెల్లిగా పాత సంగతులు చనిపోయే కొద్దీ కొత్త సంగతులు కదా! పాతవి చనిపోయే కొలది వాటికి బదులుగా వారి సంతానము చిన్నవారు, రెండో తరం వారు, కొత్త అలవాట్లు, దేవునిపై ఆధారపడేటువంటి అలవాట్లు. అవే సంగతులుంటాయి గానీ వారి పిల్లల్లాగా ఉంటాయి ఇవి కదా! ఒకప్పుడు మనకు దేవుడు మంచి ఏమంటారు ఆసక్తిగా పని చేసేటువంటి ఇచ్చుంటాడు. మనం ఒకప్పుడు బాగా ఇరగ్గొట్టి పని చేసేసుంటాం. కానీ ఇప్పుడేమైతది? అరణ్యంలో ఎప్పుడో దాని బలం పోతది. బలం పోయి ఇప్పుడు కూడా పని చేస్తాం. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తాం పని? ప్రభా నువ్వు ఈ పని చేయడానికి నాకు ఇది ఒక పెద్ద నువ్వు పెద్ద ఇదేమంటారు ప్రివిలేజ్ కదా! ఇదొక గొప్ప గా నేను భావిస్తున్నానని చెప్పి అందుకు చేస్తాడు కదా! ఒకప్పుడు దేవుని మందిరానికొచ్చి శుభ్రం చేయడం, అది చేయడం, ఇది చేయడము, రకరకాలుగా చేయడము, చేసినందుకు అబ్బా నాకు ఆశీర్వాదం, చేసినందుకు నేను మంచి పిల్లని అనిపించుకుంటాను. అందరు ఆహా! ఓహో! అంటారని చెప్పి లూకా సువార్తలో రాశాడు. మనుషులు నిన్ను పొగిడినప్పుడు నీకు శ్రమ. మనుషులు పొగడడానికి ఏం చేయొద్దు. ఆ మనుషులు పొగిడాడు నీకు శ్రమ వస్తది కంపల్సరీగా. బైబిల్‌లో రాసిందది. కాబట్టి ఆ! అలాంటి వాటు. అయితే ఇప్పుడేం చేస్తాడు? ప్రభా నేను దాగి ఉండి పని చేస్తా. నువ్వు చూస్తున్నావు కాబట్టి చేస్తా. నువ్వు చేయాలి కాబట్టి చేస్తా. నువ్వు యోగ్యుడు కాబట్టి చేస్తా. అలాంటిదనమాట. అదే సంగతి కానీ ఏంటంట పిల్లలు. పెద్దలందరూ రాలిపోతారు. పిల్లలు మిగులుతారు. పిల్లలు. ఈ దేవునాత్మ మన పునర్జన్మ లేదంటే పునర్జీవింపజేయబడిన ఆత్మ. ఐ థింక్ దట్ ఇస్ ద బెటర్ వర్డ్. పునర్జీవింపజేయబడిన ఆత్మ. ఆ తర్వాత కొత్తగా రెండో తరముగా పుట్టినటువంటి పిల్లలు. వీరు కానానులోనికి వస్తారు. కానాను అంటే విజయవంతమైనటువంటి జీవంలోనికి వస్తారు. స్వాధీనపరుచుకుంటారు. యేసు ప్రభువులో ఏదైతే ఆశీర్వాదం ఉందో అదంతా కూడా స్వాధీనపరుచుకుంటారు. సరే అయితే సరే క్షమించండి. ఈ యొక్క యెహోషువ గురించి ఆలోచన చేస్తున్నాం. ఎవరు యెహోషువ అనుకున్నాం. మొదటిసారి యెహోషువ పరిచయం ఎక్కడ కనిపించింది మనకు? నిర్గమకాండం 17 అధ్యాయంలో కనిపించింది. సమయం లేదు కాబట్టి మీరు అక్కడ రాసుకోండి. తర్వాత దాన్ని ధ్యానించండి. నిర్గమ 17లో కనపడతాడు. మొట్టమొదటిసారి అక్కడ పరిచయం కనపడుతది. ద ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఎక్కడ కనపడుతుంది? అక్కడ కనపడుతది. ఎలాగ కనపడుతది అక్కడ? బండలో నుంచి వీరు నీళ్లు తాగుతూ ఉంటారు.
బండలో నుంచి నీళ్లు తాగేంత వరకు వీళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైతే బండలో నుంచి నీళ్లు తాగడం మొదలు పెడతారో అప్పుడేమైతుంది, అమాలేకుడు వస్తాడు. యుద్ధం కోసం అమాలేకుడు వస్తాడంట. రఫీదీం యుద్ధం అంటారు దీన్ని, ద బ్యాటిల్ ఆఫ్ రఫీడీం అంటారు. ఎందుకు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? బండ ఎవరండి? ఆ బండ చెప్పండి. ఆ బండ క్రీస్తే కదా. యేసుక్రీస్తు ప్రభులో ఆ జీవ జలములు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడే. వాక్యమే. వాక్యము పరిశుద్ధాత్మ దేవుడిని ఇద్దరిని విడదీయలేము అసలు. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. వాక్యం లేకుండా పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎరగలేము. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా వాక్యం ఎరగలేము కదా. అదే బండలో నుంచి వాక్యం అంటే ఏదో జస్ట్ సెరిబ్రల్ గా, అంటే జస్ట్ ఏదో 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 ఒక టైపు, జస్ట్ ఏదో ఒక నాలెడ్జ్ లాగా గెయిన్ చేయడం కాదు. అంటే దేవుని వాక్యము సత్యము, జీవము, ఆహారము అనేటువంటి విధంగా దాన్ని గ్రహించడానికి బండలోంచి నీళ్ళు తాగుతున్నారు. ఇటు తాగుతున్నారేమో, అటు చూసారు, తాగుతూ ఇటు చూస్తున్నారేమో. ఏం కనపడుతుంది? అమాలేకుడు అక్కడి నుంచి వస్తున్నాడు. అమాలేకుడు ఎవరు చెప్పండి? ఏశావుకి సంతానంలో వస్తాడు కదా. అంటే ఏంటి? శరీరం మొదలవుతుంది. శరీరం అన్న మరి ఐగుప్తు నుంచి వచ్చేసాం కదా, ఎందుకు వచ్చేలేదు? వచ్చావు, కానీ ఏముంది? శరీరం నీకు లేదా, నాకు లేదా, మనకు లేదా? దేవుడు ఏం చేస్తున్నాడు? మెల్లిమెల్లిగా మన శరీరంలో ఏం చేస్తున్నాడు? మనకు ప్రూవ్ చేస్తున్నాడు. ఏ మంచితనం నాలో నీ వాసం చేయదని చెప్పి మనకు ప్రూవ్ చేస్తున్నాడు కదా. అదే కదా ప్రభు చేస్తుంది. ఆ రకంగా అమాలేకుడితో యుద్ధం అప్పుడు దేవుడు ఎవరికి ఇచ్చాడు విజయం చెప్పండి? ఎవరికి ఇచ్చాడు విజయం? యుద్ధం ఎవరు చేస్తున్నారు? అక్కడ మీరు సందర్భం చదివితే నిర్గమకాండం 17వ అధ్యాయం సందర్భం చదివితే యుద్ధం ఎవరు చేశారు అని చూస్తే మాట్లాడింది ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు? మాట్లాడింది ఎవరితో మాట్లాడతాడంటే యెహోషువతో మాట్లాడుతూ ఉంటాడు. యుద్ధం ఎవరు చేశారు, ఎవరు గెలిచారంటే యెహోషువ గెలిచాడు అన్నట్టుగా రాస్తాడు. వాక్యం చదివేటప్పుడు ఇది మనం గమనించాలి. కొన్నిసార్లు ద వే ఇట్ ఈస్ రిటర్న్, దేని గురించి స్ట్రెస్ చేస్తున్నాడు? అందరు వెళ్ళారు యుద్ధానికి, కానీ చెప్పడం ఎవరి గురించి అంటున్నాడు చెప్పండి? 17వ అధ్యాయము 13వ వచనం చూడండి. 17-13 చదవగలరామా? నేను చదవను. అండ్ జాషువా అట్లు యెహోషువ vanquished. చదవము. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఎవరు గెలిచారంట? యెహోషువ గెలిచాడంట. యెహోషువ గెలిచాడంట. మీరు ఇంకోటి కూడా అనొచ్చు, అన్న యెహోషువ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, కానీ జాషువా అంటే జీసస్ కదా, యేసు ప్రభు కదా అని చెప్పి మీరు అక్కడ మనము కన్ఫ్యూజ్ అవ్వడం సహజమే. కానీ మనం గుర్తించాలి ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ అ గాడ్ హూ ఇస్ అ ట్రినిటీ. ఆయన త్రిత్వము ఏకత్వమై ఉన్నాడంట కదండి. త్రిత్వం ఏకత్వమైనటువంటి వాడంట. ఆయన పరలోకముకి వెళ్తేనే ఆ ఆత్మ తను పంపించగలిగినాడు కదా. నేను వెళ్ళడం మీకు మేలు అన్నాడు. ఎందుకు? నేను వెళ్తే గాని ఆత్మను మీ యొద్దకు పంపించాలని చెప్పాడు. కనుక ఆ ఆత్మ ఎవరి ఆత్మ? యేసు యొక్క ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ జీసస్. కనుక యెహోషువ అంటే యేసు ప్రభు, లేదంటే మనలో ఉన్న యేసు ప్రభు యొక్క జీవం అని కూడా అనొచ్చు, ఆత్మ కూడా అనొచ్చు. కాబట్టి డోంట్ గెట్ స్ప్లిట్. అంటే ఇంకా మరీ గీత గీసినట్టు అన్న మరి ఈ వర్డ్ కి ఇట్లా ఉంది కదా, ఈ వర్డ్ కి ఇట్లా ఉంది కదా. దేర్ ఈస్ అ వే. అందుకే బ్యాలెన్స్ ఆఫ్ ట్రూత్ అన్నారు. ఇప్పుడు నేను ప్రతి వచనాన్ని వాక్యాన్ని జాగ్రత్తగా పట్టండి అంటే ఇంకా అక్కడే పట్టుకొని అక్కడే క్యాంప్ వేసుకొని కూర్చోడం కాదు. అందుకే జూమ్ అవుట్ చేయాలా, అసలు ఏం జరుగుతుంది గమనించాలి, మళ్ళా జూమ్ ఇన్ చేయాలి, మళ్ళా జూమ్ అవుట్ చేయాలి. అవసరం మంది కొద్ది దాన్ని మల్టిపుల్ టైమ్స్ చదివే కొద్ది దాని ఒక రైట్ ప్రపోర్షన్ లో దాని అర్థం అనేటువంటిది మన మనసులో కూర్చుంటది. లేదంటే అదేదో జస్ట్ యాంత్రికంగా మోషే అంటే ఇది, ఆరోన్ అంటే ఇది, ఇదంటే ఇది, ఇంకా అది గీత గీసినట్టు అయిపోతుంది. ఇది సత్యం, ఇది జాంపండు కాదు కదండి. కాబట్టి జాగ్రత్త పడాలి మనం దీని గురించి. సరే, అమాలేకుడితో యుద్ధంలో ఎవరు గెలిచినట్టు చూపిస్తున్నాడు ఇక్కడ? ఎవరు గెలిచినట్టు చూపిస్తున్నాడు అంటే చూపించేది ఎవరు? యెహోషువ గెలిచినట్టు చూపిస్తున్నాడు. ఇంకొక మాట చెప్పింది చూడండి అక్కడ 14వ వచనం, త్వరగా 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో నేను అమాలేకీల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థంగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. ఏంటంట? ఏం చేస్తాడంట? గ్రంథములో రాయము. ఎందుకు చేస్తానంటున్నాడు? చదమ్మా. చూడండి,
హీ హాజ్ రేస్డ్ హిస్ హ్యాండ్ అగైన్స్ ద థ్రోన్ అని చెప్పి ఉంది. మరి అది ఎందుకు కనిపించట్లేదు? క్షమించండి. 16th verse. అమాలేకీయులు తమ చేతిని యెహోవా ఆ సింహాసనమునకు చదవండి. విరోధముగా ఎత్తి గనుక ఏం యెహోవాకు చేశారంటే అమాలేకీయులను అమాలేకులు తరతరముల ఎవరికి వరకు విరోధంగా విరోధమైనది. ఎవరి విరోధంగా చేతిని ఎత్తినాడంట? యెహోవా సింహాసనము. ఏంది యెహోవా సింహాసనము? ఇక్కడ యెహోవా సింహాసనం అంటాడేంటి? కొన్నిసార్లు బైబిల్ అలాంటి పదాలు వస్తాయి. మరి అనుకుంటే ఇక్కడ సింహాసనం ఎక్కడుంది? ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకంటే ఆత్మీయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది వాళ్ళ గురించే రాశాడా? వాళ్ళ గురించి రాశాడా? చూడండి రోమపత్రిక ఇక్కడ ఇలాగే ఉంచండి చెయ్యి. రోమపత్రిక 4:23 చూడండి, అక్కడ ఒక మాట ఉంది, വളരെ అద్భుతమైనటువంటి మాట. రోమపత్రిక 4:23. త్వరగా మందిరంలో ఎవరున్నారు? సుధాకర్, నువ్వు ఒక్కడే ఉన్నావా? నువ్వు 4:23. అది ఓకే. అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభు అయిన చదువు. యేసు మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడిన. అతనికే రాయబడిన లేదు, మన నిమిత్తము కూడా రాయబడిను. మీకు అర్థం చేసుకోవాలి, బైబిల్ వాళ్ళకే రాశాడు. అయితే దాంట్లో నుంచి మనం ప్రిన్సిపల్ డ్రా చేస్తున్నాం అని కాదు. ప్రిన్సిపల్ డ్రా చేయడం కాదు, వాళ్ళ గురించి రాశాడు. ఆయన గురించి, అబ్రహాం గురించి రాసింది అది నాకు వర్తిస్తుందంట. చూడండి, నా గురించి కూడా రాశాడంట. అంటే ఏదో ఆయన గురించి రాశాడు, కానీ దాన్ని మనము కూడా ఒక ప్రిన్సిపల్ లాగా అప్లై చేసుకోవచ్చు, ఒక నియమం, ఒక సూత్రం లాగా మనము కూడా దాన్ని అన్వయించుకోవచ్చు అనడానికి కాదు. ఏమంటున్నాడు? ఆయన గురించి రాశాడా? మన గురించి కూడా రాశాడు అంటున్నాడు. మన గురించి కూడా రాశాడు అంటున్నాడు. ఇంకొకటి చూపిస్తాను చూడండి, 1 కొరింథీ 9:10 చూడండి, పదజాలం చూడండి, వర్డ్. కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. పైనుంచి చదవమ్మా. అయితే కొంచెం పైనుంచి కలిసినట్టుంది, మీరు పైనుంచి చదవండి. 8 నుంచి చదవాలన్నా ఎక్కువ ఉంది. ఈ చదవండి. మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది గదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నదని ఒక మాట దేవుడు ఇక్కడ ఆగండి. ఎట్ల కొరకు ఆగమ్మా. ఆ కళ్ళము దగ్గర ఉన్నటువంటి ఆ ఎద్దు మూతికి చిక్కము కట్టవద్దు అనేటువంటి సందర్భం గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ చూడండి, పౌలు ఏమంటాడు? చదమ్మా ఇప్పుడు. కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే గదా ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలెను. కొంచెం తెలుగులో దాని అర్థం కొంచెం అంతగా తేటగా రావట్లేదు. ఇంగ్లీష్ లో ఎవరైనా చదువుతారా? నేను చదువుతాను, పోనీ వినండి. For it is written in the law of Moses, thou shalt not muzzle the mouth of the ox that treadeth out the grain. Doth God take care of oxen? ? దేవుడు ఎద్దు గురించి జాగ్రత్త పడుతున్నాడా అంటున్నాడు తెలుగులో. ఇంగ్లీష్ లో ఎద్దు గురించే మాట్లాడుతున్నాడా? ఎద్దు గురించే రాశాడు అక్కడ, అవునా? రాసిందే ఎద్దు గురించే పాత నిబంధనలో. పౌలు ఏమంటున్నాడు? డత్ గాడ్ కేర్ అబౌట్ ది ఆక్సన్. ఎద్దు గురించే మాట్లాడుతున్నాడా అని అడుగుతున్నాడు. ఎంత వింతగా ఉంది కదా. రాసింది వాస్తవం ఎద్దు గురించే పాత నిబంధనలో, కానీ పౌలు ఏమంటున్నాడు? ఎద్దు గురించే మాట్లాడుతున్నాడా అని చెప్పి కింద ఏమన్నాడు? ఫర్ ఆర్ సేత్ హీ ఇట్ ఆల్ టుగెదర్ ఫర్ అవర్ సేక్స్? లేదా మన గురించి మాట్లాడుతున్నాడా? ఆల్ టుగెదర్ ఫర్ అవర్ సేక్స్ అంటే బొత్తిగా మన గురించే మాట్లాడుతున్నాడా? ఎద్దు గురించి రాశాడు, ఎద్దు గురించి మాట్లాడుతున్నాడా దేవుడు అని అడిగి ఏమంటున్నాడు? లేదా బొత్తిగా మన గురించే మాట్లాడుతున్నాడా అని ఏమంటాడు? ఫర్ అవర్ సేక్స్ నో డౌట్ అంటాడు. మీకు అర్థమవుతుందండి వాక్యం ఎలాగుందో? రాసిందేమో ఎద్దు గురించి, కానీ ఎద్దు గురించే రాశాడా అని, ఎద్దు గురించే అడుగుతున్నాడా అని అడిగి, లేదా బొత్తిగా మన గురించి అంటున్నాడా అని చెప్పి ఏమంటున్నాడు? అవును, మన గురించే, నో డౌట్ అంటున్నాడు. నేను నో డౌట్ యాడ్ చేయట్లేదు, రాసింది అక్కడ. ఫర్ సేత్ హీ ఆల్ టుగెదర్ ఫర్ అవర్ సేక్స్? ఫర్ అవర్ సేక్స్ నో డౌట్ దిస్ ఇస్ రిటన్.
ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలో ఎన్నో వచనాలు ఉన్నాయి, వరుసలు ఉన్నాయి. కొన్నిసార్లు మనకు ఏమనిపిస్తుంది, ఏదో రాశాడులే, మనము కూడా దీన్ని తీసుకోవచ్చు అనుకుంటాం. అలా లేదు. అబ్రహాం నిమిత్తమే రాసిన మన నిమిత్తము కూడా రాసి ఉంచాడు. ఇద్దరు గురించే చెప్తున్నాడా, లేదంటే బొత్తిగా మన గురించే చెప్తున్నాడా? అవును, మన గురించి చెప్తున్నాడు. ఏ దాంట్లో దట్ ఇస్ నో డౌట్ అంటున్నాడు కదా. అలాంటిది ఇప్పుడు ఇక్కడ సింహాసనం మీదకి చేతులు ఎత్తాడు అంటే అమాలేకుడు అంటే ఏంటి సింహాసనము? అమాలేకులు రిఫీదీం దగ్గర వీళ్ళు నీళ్ళు తాగుతూ ఉంటూ వచ్చారు. ఇక్కడ ఈ సింహాసనం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఎక్కడికి వెళ్ళి వచ్చింది? సింహాసనం ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే ఆత్మీయంగానే చూస్తున్నాడు దేవుడు. ఈ వాక్యం చెప్తున్నాడు, కానీ ఆయనకు తెలుసు దీని వెనకాల ఒక చిత్రం ఉంది, ఒక పటం, ఆయన ఒక పెయింటింగ్ వేస్తున్నాడు అని చెప్పి. ఆ పెయింటింగ్ తరాల కొద్ది దీన్ని జాగ్రత్తగా చదివే వాళ్ళు, చూసే వాళ్ళకి, వీళ్ళకి అర్థమవుతుందని తెలుసు. ఏంటిది? ఇప్పుడు రక్షించబడినటువంటి వ్యక్తి ఇప్పుడు దేవుని మీద ఆధారపడడానికి, బండలో నుండి ఆయన తృప్తి పొందడానికి ఇష్టపడే కొలది ఇప్పుడు శరీరం ఏం చేస్తది? యుద్ధానికి లేస్తది. బండల నుంచి నీళ్ళు తాగుతావా? ఆత్మ సంబంధమైన సంగతులు చేస్తావా? వాక్యం చదువుతావా? యేసుప్రభు దగ్గరికి పోతావా? ప్రార్థన చేస్తావా? తగ్గించుకుంటావా? దేవుని మందిరానికి పోతావా? శ్రమను అనుభవిస్తావా దేవుని ప్రజలతో పాటు? ఇట్లా చేస్తావా అని చెప్పి శరీరం రేగుతుంది. ఇట్లా రేగిపోతుంది శరీరం. మనం అనుకుంటాం వాళ్ళు చేస్తున్నారు బ్రదర్, వీళ్ళు చేస్తున్నారు బ్రదర్, వాళ్ళు వీళ్ళు కాదు బ్రదర్. శరీరం ఫస్ట్ శరీరం. అందుకే అరణ్యంలో వచ్చేవరకు, ఇది కూడా మీకు ఒకటి చెప్తాను, జాగ్రత్త గమనించండి. యెహోషువ గ్రంథం వచ్చేంత వరకు, ఇప్పటి వరకు వాళ్ళు డీల్ చేసినంత కూడా ఏంటంటే శరీరంతో పోరాడారు. ఇప్పుడు ఇంకొక లేయర్ ఉంది, అది కనపడని వలయంలో ఒక లేయర్ ఉంది, అది కూడా వాళ్ళలోనే ఉంది. కానీ అదేంటి తెలుసా? దురాత్మల యొక్క స్థావరము, స్ట్రాంగ్ హోల్డ్స్. మన పర్సనాలిటీలో కొన్ని స్ట్రాంగ్ హోల్డ్స్ ఉంటాయి. మనము ఇది నేను అనుకుంటాము, మనకు కొంత కోపం ఉంటది, లేదంటే అసూయ ఉండొచ్చు, పగ ఉండొచ్చు, లేదంటే దురాశ ఉండొచ్చు, ఇక్కడ చూపు ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు. మనం అనుకుంటాం ఇది నేనే అనుకుంటాం. అది నేను కాదు. అది ఎవరది? కనానీయుడు, యెబూసీయుడు, హివ్వీయుడు, హిత్తీయుడు. దేవునికి విరోధమైనటువంటి ఈ సంగతులు, ఈ జనాంగము విస్తృతమైనటువంటివి, ఇవి స్థావరముగా ఎప్పటి నుంచో మన తాతల నాటి కాలం నుండి తరతరాలుగా బహుశా రావచ్చు మన ఇంటిలో, మన కుటుంబంలో, మన జీవితంలో, లేదంటే మన పెంపకమును బట్టి, మన మన ఆ యొక్క వాతావరణమును బట్టి అట్లనే కూరుకుపోయి అది అట్లనే ఉండిపోతుంది. మనం కూడా ఏమనుకుంటాం, ఇదంతా కూడా నేనే అనుకుంటాం. దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? వాటిని కూడా తీసేస్తానంటాడు. దేవుని ప్రేమ ఎంత గొప్ప చూడండి. దేవుడి విజయం ఎంత కాంప్రహెన్సివ్. శరీరంతో డీల్ చేశాడు. నా శరీరం అందు ఏ మంచితనం లేదని చెప్పి డీల్ చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ శరీరం అయిపోయింది, ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను నీ దగ్గరలో ఉన్నది. ఏంటి? నీలోనే ఎవరున్నారు? కనానీయులు ఉన్నాడు, హిత్తి, హిబ్బూసి, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరిని కూడా తీసేస్తానంటున్నాడు. అలాంటి అద్భుతమైనటువంటి గ్రంథము యెహోషువ గ్రంథం. దీని ఆరంభంలో మనం చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? యెహోషువ. ఎవరు యెహోషువ? యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమే. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపించేటువంటి వాడు, మనలో ఉండి దేవుని విషయమై నాయకత్వం వహిస్తూ ముందుకెళ్తున్నటువంటి వాడు. నిశ్చయంగా తప్పక ఎవరు చెప్పండి? ఈ పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభు యొక్క జీవమే. మొదటిసారి పరిచయం ఎక్కడ జరిగిందంట? అమాలేకులతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ సందర్భంలో జరిగిందంట కదా. ఏమన్నాడు? అమాలేకుడు దేవుని సింహాసనం మీదకి చేతులు ఎత్తాడంట. దేవుని సింహాసనం మీదకి చేతులు ఎత్తాడని చెప్పే కొద్ది ఏమంటున్నాడు? ఆ సింహాసనం అంటే ఏంటి? మనలో దేవుని సింహాసనం, రక్షించబడినటువంటి దేవుని ప్రజలు, వాళ్ళు ఇప్పుడు సింహాసనం దగ్గరకు వస్తున్నారు, బండ దగ్గరకు వస్తున్నారు, నీళ్ళు తాగుతూ ఉన్నారు, దాని మీదకి చేతులు ఎత్తుతున్నారంట. ఆత్మ ఇప్పుడు ఏమైతుంది? ఆత్మ సంబంధులైనటువంటి విషయాలు ముందుకెళ్తున్నాయి. దేవుని సింహాసనం స్థిరపరచబడుతుంది. ఆత్మ సంబంధమైన విషయాల మీద మనిషికి ఆశ పుడుతా ఉంది, అటువైపు ధ్యాస పోతుంది, అటువైపు ప్రయాస అటువైపు వెళ్తా ఉంది. అయితే ఆ సింహాసనం అట్లా స్థిరపరచబడకూడదని చెప్పి అమాలేకుడు, అనగా శరీరం ఏంటంట, ఎదురొస్తుంది. దేవుడు ఏమన్నాడు? ఆకాశం కింద వీడిని నిర్మూలం చేస్తానన్నాడు. శరీరంని పూర్తిగా నిర్మూలం చేస్తానంటున్నాడు దేవుడు, చేస్తానంటున్నాడు. అయితే ఈ మాట గ్రంథంలో రాసి ఎవరి చెవుల్లో వినిపించంటున్నాడు? ఎవరి చెవుల్లో? యెహోషువ. ఎవరు యెహోషువ? ఆ యేసు ప్రభు యొక్క జీవమే. యేసు ప్రభువును బట్టే ఈ జీవము, యేసు ప్రభువును బట్టి ఈ విజయం మనకు. కనుక మొదటి అధ్యాయం యెహోషువ గ్రంథంలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరిని ధైర్యపరుస్తున్నాడు? ఎవరిని బలపరుస్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? నువ్వు అడుగు పెట్టేటువంటి ప్రతి స్థలం నీకు ఇచ్చి ఉన్నానని చెప్పండి. ఎవరికి చెప్తున్నావు చెప్పండి? మీకా నాకా? యేసుక్రీస్తు ప్రభువుకి.
మనలో ఉన్నటువంటి యేసుప్రభు యొక్క పునరుత్థానం యొక్క బలమును జీవముగా చెప్తున్నాడు. నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలము నీకు ఇస్తానంటున్నాడు. ఈ గ్రంథం యొక్క వాక్యము నీ యొద్ద నుండి ఏమాత్రం తొలగిపోనియొద్దు. 8వ వచనం, దీన్ని దివారాత్రం ధ్యానించి దీన్ని రాసుకో అంటున్నాడు. ధ్యాని నిరంతరం దేవుని వాక్యం 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 కదా. దీని గురించి అంటున్నాడు. అధైర్యపడొద్దు, ధైర్యం తెచ్చుకుంటున్నాడు. డు నాట్ బి డిస్కరేజ్డ్, డు నాట్ బి డిస్మేడ్. ఐ విల్ విత్ యూ ఈవెన్ యాజ్ ఐ వాజ్ విత్ మోసెస్ అని చెప్తా ఉన్నాడు. ఈ రకంగా మోషే తర్వాత, మోషే నా తాసు మృతి నొందిన గనుక నీవు లేచి, యేసుప్రభు యొక్క మరణం అయిపోయింది. ఆ మరణం మాత్రమే మనల్ని ఇందులోనికి దాటించలేదు. దాటించాలంటే ఎవరు కావాలి చెప్పండి? ఆయన జీవం కావాలి. ఆ జీవం మనకు ఎవరి ద్వారా మనకు ప్రసాదించబడుతుంది, లేదంటే మనకు ఎవరు అందిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడే వాక్యమును బట్టే ఆ జీవం మనకు అందజేస్తున్నాడు. ఆ జీవం మనకు అందజేస్తా ఉన్నాడు. కనుక యెహోషువ గ్రంథంకి వచ్చేసరికి మోషే కనిపించాడు. ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు? యెహోషువ కనపడుతుంది. ఇద్దరు ఒకటే. యేసుప్రభు యొక్క మరణం ఒకవైపు అయితే యేసుప్రభు యొక్క జీవం ఒకవైపు కదా మనకు తీసుకురాబడుతున్నారు. ఆ రకంగా మనకు తెలిసినటువంటి సంగతులు ఒక చివరి సంగతి చెప్పి ముగిస్తాను. మీరు ధ్యానించండి. మొదటి అధ్యాయంలో ఎవరు కనిపిస్తున్నారు అంటే 12వ అధ్యాయంలో 12వ వచనం ఎవరు కనిపిస్తుంది చెప్పండి? రూబేనీలు, గాదీలు, మనషే అరగోత్రం కనిపిస్తా ఉంది కదా. వీళ్ళు ఎవరు? వీళ్ళు ఎవరు వీళ్ళు చెప్పండి? మీకు గుర్తుంది కదా, సంఖ్యాకాండంలో ఒక దగ్గరకు వచ్చిన ఓగు సీహోను మీద విజయం పొందడం మొదలు పెట్టారు. అంటే రెండో తరమే. కానీ ఓగు సీహోను మీద విజయం పొందిన తర్వాత అక్కడ భలే చక్కగా కనిపిస్తే ఏమన్నారు? ఇది బాగుంది, మాకు, మా పిల్లలకు, మా మందలకు బాగుంది, మేము ఇక్కడ ఉండిపోతామని చెప్పి. మోషే అన్నాడు, ఇట్లా చేస్తే వాళ్ళు మిగతా నిరుత్సాహపడతారు అంటే ఏమన్నా లేదండి, మేము వస్తాం, యుద్ధం చేస్తాం, వాళ్ళందరూ సెటిల్ అయిన తర్వాత వాళ్ళ స్వాస్థ్యం అప్పుడు మరలా మేము తిరిగి వచ్చేస్తామని చెప్పి. వీళ్ళు ఎవరు? లేదంటే ఇది ఏంటి సంగతులు చెప్పండి? ఎవరి సంగతులు? వీళ్ళు ఎవరంటే దీస్ ఆర్ దోస్ హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ఫోర్ టేస్ట్, హూ డు నాట్ వాంట్ టు కమ్ ఇన్ టు ద ఫుల్నెస్. అంటే ముందు రుచి చాలు మాకు, సంపూర్ణమైనటువంటిది వద్దు మాకు అనేటువంటి రకాలు ఇవి. కొంత మారు మనసు పొందాం, వెరీ గుడ్. కొంత మా అలవాట్లు మారినాయి, వెరీ గుడ్. కొంత ఇప్పుడు జస్ట్ బార్డర్ లైన్ బిలీవర్స్ లాగా ఏంటి అంటే మంచి మోరల్స్, దేవుని మీద ఆసక్తితో ముందుకు అసలు ఇంకేముంది దీంట్లో, ఇదంతా నాకు కావాలా ప్రభా, ఇదంతా నా స్వాస్థ్యం అంటే కదా నాకు ఇచ్చే ప్రభా అని చెప్పి స్వాస్థ్యంలోనికి ప్రవేశించకుండా, ప్రభా కొంత ఐగుప్తు నుంచి బయటకు తీసుకుని వచ్చావు, కొంత మార్పు ఇచ్చావు, నాకు ఈ సంగతులు ఇచ్చావు, కొంత అంతా కూడా చక్కగా ఉంది, ఒక జాబ్ ఉంది, ఒక ఆరోగ్యం ఉంది, ఒక భార్య పిల్లలు, ఒక సంగతి ఉంది, కొంత ఏదో పరిచయం ఇచ్చావు, లేదంటే కొంత మందిరానికి వెళ్తున్నాను, అడపదడప కొంత ఏమంటారు కానుకలు వేస్తాను, ఏదో చేస్తున్నా అని చెప్పి ఆ రకంగా చేసే అంత గుంపు కూడా ఏంటది? రూబేనీలు, గాదీలు, మనషే అరగోత్రం కదా. వీళ్ళ గురించి జ్ఞాపకం చేస్తాం. కనుక మనం అట్లా ఉండకూడదు. మనం ఎలా ఉండాలా? మనం పూర్తిగా ప్రవేశించాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాటిని మనము పూర్తిగా బద్ధులమై ఉన్నాం. పూర్తిగా మనం ప్రవేశించాలి. చాలాసార్లు మనము ఇంకొకటి నిరుత్సాహపడతాం. ఎన్నో మంది ఆ అరణ్యంలో రాలిపోయినటువంటి సంగతులు చూసి ప్రభావం ఇంకా అయిపోయింది, నేను మాక్సిమం అప్పుడు ఓడిపోయినానని చెప్పి మాట చెప్పానండి. అప్పుడు ఓడిపోవడమే మంచిది. అవి తగినటువంటి సంగతులే కాబట్టి అవి ఓడిపోయినాయి. అవి అరణ్యంలో రాలిపోవాల్సినటువంటి సంగతులే కాబట్టి అవి రాలిపోయినాయి. దేవునికి స్తోత్రం. నేను కూడా నా జీవితంలో యవనస్తులు కాబట్టి మీకు చెప్తున్నాను. రికార్డింగ్ ఆపేసేయచ్చు ఈ టైంలో. నేను యవనస్తులుగా ఉన్నప్పుడు నేను కూడా ఎన్నోసార్లు అనుకున్నాను, అయిపోయింది ప్రభావ, వేస్ట్ అయిపోయింది, ఎంతో నష్టం అయిపోయింది, ఎంతో నష్టం చేసుకున్నాను అని చెప్పి అనుకొని అయిపోయినటువంటి సంగతులుగా ఎంచినాను. సరే, నాకు అర్థం కాని సంగతులు ఆ దినాల్లో ఏంటి, ఇప్పుడు మెల్లిగా కొంత రుచి చూస్తున్నటువంటి సంగతులు, ఇప్పుడని కాదు అంటే కొంతకాలంగా రుచిలోనికి వస్తున్నటువంటి సంగతులు ఏంటంటే, అప్పుడు నాకు శ్రమ కలుగటం మేలాయను, అప్పుడు ఆ పాత సంగతులు చనిపోవటం మేలాయను, అప్పుడు ఆ విషయాలు నా దగ్గర నుంచి తొలగిపోయి నాకు కొంత నష్టం కలిగట నాకు మేలైంది. అందువల్ల ఏం జరిగింది చెప్పండి? చిన్నపిల్లల లాంటి సంగతులు మళ్ళా నడవడం నేర్చుకున్నట్టుగా మళ్ళా కొత్తగా ఆరంభించాల్సినటువంటి పరిస్థితి.
ద్వితీయ ఉపదేశం చేశాడు ప్రభు. మళ్ళా కొత్త ఆరంభం ఇచ్చాడు. అయిపోయింది అనుకునేటువంటి జీవితాన్ని మళ్ళా జీవం పోసాడు. తిరిగి యొర్దాను దాటేటువంటి అనుభవంలోనికి వచ్చాడు. ఇప్పుడు ఒకప్పుడు అనుకునేటువంటి ప్రభా ఇప్పుడు అసలు నెమ్మది ఎలాగుంటది ప్రభా, ఏమీ చేయకుండా సహజంగానే నెమ్మది ఎట్లా అనిపిస్తుంది ప్రభా, నీ సన్నిధి ఎట్లా అనుభవించగలం ప్రభా, సంతోషం అనేటువంటిది ఎలాగ రాగలదు ప్రభా, నువ్వు పని చేయడం నేను చూడగలను ఎట్లా ఎట్లా ఉంటుందో ప్రభా అనుకునేటువంటిది ఇప్పుడు మెల్లిమెల్లిగా దేవుని సాక్ష్యం కొరకు మీకు ఎంకరేజ్ చేయడానికి చెప్పేటువంటి విషయం ఏంటంటే, నా జీవితం నేను కూడా మెల్లిమెల్లిగా ఆ యొక్క అనుభూతిని, ఆ యొక్క అనుభవాన్ని కొంతగా దాన్ని చూడడము ఆరంభము చేశాను. అది అందరికీ, మనందరికీ అది ఏ మినహాయింపు లేదు. అందరికీ A to Z అందరికీ. ఎందుకు చెప్పండి అందరికీ? ఎందుకంటే ఇది మీ వలన కలిగినది కాదు. ఇది యేసుక్రీస్తు ప్రభులో దేవుడు వస్తున్నటువంటి కృపావరం, జీవం అనేటువంటి కృపావరం. కనుక యెషయా గ్రంథము ధ్యానించండి, ఇంకా చదవండి. ఆ మొదటి 5 అధ్యాయాలు ఇంకా చదవండి బాగా. ప్రభు మనకు సాయం చేసే కొలది మనం మరలా వచ్చే వారం కలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ప్లాన్ చేద్దాం. అన్నగాని ఉన్నారా? అంకుల్ గాని ఉన్నారా? లేరు కదా అక్కడ? సరే. మిక్కలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభును బట్టి మరోసారి ఎదుట సాగిల పడతా ఉన్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినందుకు స్తోత్రములు. ఎగల తండ్రి, ఈ దినము కూడా నీ వాక్యము కొంత మీరు మాకు అనుగ్రహించిన నీ ప్రేమను బట్టి స్తోత్రములు. దగ్గర తండ్రి, అవును, మేము కూడా అనేకమైన సార్లు దేవుని వాక్యమును ఆశతో మనం చదవక నష్టమైనటువంటి రోజులు ఉన్నాయి. ప్రభావ కొన్నిసార్లు ఏదో జస్ట్ ఒక కాలక్షేపంగా, ఒక ఇంట్రెస్టింగ్, ఒక విషయంగా, ఒక టైం పాస్ గా లోకంలో వెళ్ళలేము కాబట్టి దీంతో ఏదో ఆనందము పొందేటువంటి విధంగా ఏదో ప్రయత్నించినటువంటి దినాలు, అది కూడా నష్టమైనటువంటి దినాలే ప్రభా, మమ్మల్ని క్షమించండి. అయితే ప్రభా, నీ వాక్యము ఇది నీ గురించి సాక్ష్యమించుచున్నది అనేటువంటి విషయంను బట్టి స్తోత్రములు. అది రాయబడినటువంటి సంగతులు అబ్రహాము నిమిత్తం మాత్రమే కాదు, మన విషయమే కూడా రాయబడినది అని చెప్పినందుకు స్తోత్రములు. దగ్గర తండ్రి, మరి ఆ యొక్క ఎద్దు గురించి మాత్రమే నువ్వు జాగ్రత్త పడుతున్నావా, లేదంటే మాట్లాడుతున్నావా అని అడిగి, లేదు, నిశ్చయముగా మన గురించే చెప్పినటువంటి మాటను బట్టి కూడా స్తోత్రములు. దగ్గర తండ్రి ప్రభా, నీ లేఖనములో జీవమునందుకు స్తోత్రములు, జీవవాక్యను బట్టి స్తోత్రములు. ప్రభా, మరి యేసుక్రీస్తు ప్రభు ఎంత విశాలమైన వాడు, ఎంత అనంతమైనటువంటి వాడు. ప్రభా, ద్వితీయ ఉపదేశం చేశావు కొత్త జీవితానికి, ఆ తగ్గింపులోనికి వచ్చినటువంటి చిన్న జీవితానికి, తిరిగి ప్రభా రెండో తరానికి, ప్రారణ్యంలో పుట్టినటువంటి సంగతులకు ప్రభా మరలా నువ్వు ద్వితీయ ఉపదేశం చేశావు ఓపికగా. అందుని బట్టి స్తోత్రములు. ఈ దేశం ఎలాంటిదో మరలా ఆశను పుట్టించావు, చూపించావు. అందుని బట్టి స్తోత్రములు. అంత మాత్రమే కాదు ప్రభా, ఉపదేశం చేయడం మాత్రమే కాదు ప్రభా, ఇప్పుడు యెహోషువ గ్రంథంలో మీరు అందులోనికి మమ్మల్ని నడిపించడానికి కూడా ఇష్టపడుతున్నందుకు స్తోత్రములు. ఆ క్రమంలో ప్రభా, మాలోని ఆత్మ యెహోషువగా యేసుక్రీస్తు ప్రభుల పునరుత్థాన జీవ బలముగా ఉన్నందును బట్టి స్తోత్రములు. అంత మాత్రమే కాదు తండ్రి, తిరిగి ప్రభా దాని వెంట కాలేబుగా పునర్జీవింపజేయబడినటువంటి మా ఆత్మ కూడా ప్రభు నిండు మనసు యెహోవాను వెంబడించేటువంటి దయగల తండ్రి ప్రభా, మరి కుక్క అనేటువంటి పేరు అర్థం కలిగినటువంటి అంత నమ్మకంగా ప్రభా మరి నేను వెంబడించేటువంటిదిగా ప్రభా మా జీవము కూడా చేయమని ప్రార్థిస్తా ఉన్నాను. దయగల తండ్రి, తిరిగి ప్రభా అమాలేకినతో యుద్ధం చేస్తున్నామని, శరీరంతో యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలోనే మొదటిసారి మాకు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, పునరుత్థాన జీవమైనటువంటి ఆ యొక్క పోలిక యెహోషువ కనిపిస్తున్నందుకు స్తోత్రములు. యెహోవా సింహాసనమును మాలో మరి బలపరిచి భద్రపరిచేటువంటి వాడిగా ఉన్నందుకు స్తోత్రములు. ప్రభా కనికరించండి. యవనస్తులకు ప్రభా పోరాటము ప్రభా నష్టములో నుంచి దాటించి విజయంలోనికి దాటించు. యవనస్తులు అనేకులు ఉన్నారు ప్రభా, ఎన్నో నష్టపోయినారు, ఎన్నో ఓడిపోయినారు, ఎన్నో అయిపోయినాయి అని అనుకునేటువంటి సంగతులు ఉన్నాయి. లేదు ప్రభా, ఇంకా ఇది ఆరంభమే. ఇది ద్వితీయ ఉపదేశం, ఇది రెండో మారు ఉపదేశము, రెండో మారు మాట్లాడేటువంటి దేవుడు, కొత్త ఆరంభం ఇచ్చేటువంటి దేవుడు అనేందుకు స్తోత్రములు. దగ్గర తన రీతిగా దీవించము, ఆశ్రయించము ప్రభా. వాళ్ళందరూ కూడా ప్రతి వారము కూడా ఆ యొర్దాను దాటేటువంటి అనుభవంలోనికి ప్రభా నువ్వు రాగలడుకు సహాయం చేయండి. నువ్వు అడుగు పెట్టేటువంటి ప్రతి స్థలం నీది, అది నీ వెంటనే మాది కూడా అని మేము గమనించి ప్రభా ఎంతో ఆశతో ఆసక్తితో వెళ్ళగలటకు సాయం చేయండి ప్రభా.
రూబేనీలు, గాదీలు, మనష్య అరగోత్రం వలె అరలోనే సగంలోనే ఆగిపోయేటువంటి వారిగా, ఏదో కొంత ముందు రుచి, ఏదో కొంత మేలు, కొంత ఆశీర్వాదం, కొంత మార్పును చూసి అక్కడే బాగుంది, ఇక్కడే అనుకూలంగా ఉంది, ఆ యుద్ధం మాకెందుకు, మా పిల్లలకి ఎందుకు అనేటువంటి వారిగా ఉండక, దయగల తండ్రి ప్రభా మరి ఇందులోనికి ప్రవేశించి ఇందుని పూర్తిగా స్వాధీనం చేసుకోగలటకు సాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. పాత సంగతులు, శరీరం సంబంధించిన కొన్ని విషయాలు వెళ్ళిపోయినా ఇంకనూ ప్రభా పాతుకుపోయి మరి ఎక్కడో లోపల లోతుల్లో ప్రభా మరి స్థావరాలుగా లేక తండ్రి ప్రభా మరి అక్కడ మరి పాతుకున్నటువంటి ప్రభా దురాత్మ సంగతులు దగ్గర తండ్రి ప్రభా ఈ కనపడని వలయములో ఉన్నటువంటి సంగతులు, ఈ కణానీయుల యొక్క దురాత్మలు, అటు సంగతులు మాలో ఇంకెక్కడ ఏ సంగతులు ఉన్నాయి అపవిత్రమైనటువంటివి, వాటన్నిటిని కూడా పెళ్లగించి సంపూర్ణమైనటువంటి భూభాగం అంతటి పైన నువ్వు రాజుగా ఉండమని ప్రభా నిన్ను కోరుకుంటున్నాను. ఈ రాత్రి మంచి విశ్రాంతినివ్వండి. మానవ అందుబాటులో ఎత్తబడిన వాక్యానికి నీరు గట్టి ఫలింపజేయండి. దగ్గర తనేదో మానవ జ్ఞానం పెంచడానికని కాకుండా యేసు ప్రభు మీద ప్రేమను ప్రభు నీ సంకల్పం మీదలో ఇంకను మాకు అవున నేత్రాలు వెలిగించబడుకుంటూ సహాయం చేయమని దగ్గర దాన్ని వారి అక్కడ తీర్చని వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి ఆరోగ్యాలు, వారి బాధ్యతలు అన్నిట్లో కూడా అత్యధికంగా దీవించమని ప్రభా మిస్పాని జ్ఞాపకం చేసుకోనండి. మిస్పాలో ఉన్న అన్న అక్కల పరిచర్యను సంఘం అంతటి జ్ఞాపకం చేసుకోండి. ఇరుకు ఇబ్బంది సమస్య శోధనలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రాణారోగ్య పరిస్థితులు వారిని వృద్ధాపులను వారిని జ్ఞాపకం చేసుకోమని, రాత్రి మంచి విశ్రాంతిని ఇవ్వమని ఇచ్చిన సమయంలో వందాలు సమర్పిస్తూ అయోగ్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుని సింహాసనం మనలో నిరంతరం ఎన్నటెన్నటికి స్థిరపరచబడినంత వరకు మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్ పూజ. ప్రైజ్ ది లార్డ్ అమ్మా స్వర్ణ. ఈరోజు చిన్న బాబు ఏడుస్తున్నారు.